ఎస్ ఆర్ నో? రైట్. ఇలాంటి ఒక కాన్ఫరెన్స్ ఒక మందిరంలో జరుగుతూ ఉంది. ఒక ముగ్గురు ఫ్రెండ్స్, ఒక ఆయన మల్కాజ్గిరి, ఇంకొక ఆయన నాచారం, ఒక ఆయన హబ్సిగూడ, ఈ 3 ప్లేసెస్ నుంచి ఆ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడానికి సింగపూర్ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారా? సింగపూర్. ఎందుకు? ఒక పర్పస్ ఏంటి? కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడానికి. ఇలా కాన్ఫరెన్స్ అటెండ్ అయిదాం, తర్వాత సింగపూర్ అందాలని చూద్దాం అనుకున్నారు. సింగపూర్ పెద్ద పెద్ద స్కై స్కేపర్స్ అంటారు కదా, ఆకాశ హార్మ్యాలు అంటారు. సో వెరీ బ్యూటిఫుల్ ఫైన్ సిటీ అది. ఫైన్ అంటే 2 ఫైన్స్ అన్నమాట. ఒకటేమో ఫైన్, బ్యూటిఫుల్, మంచి నీట్ సిటీ. రెండవది నువ్వు ఏ తప్పు చేసినా, అక్కడ ఉమ్మేసినా, చెత్త వేసినా నీకు ఫైన్ పడుతుంది అన్నమాట. సో అది ఫైన్ సిటీ, అట్లా కూడా అనవచ్చు. సో ఈ సింగపూర్ని చూడడానికి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళారు. ఆ సిటీ అంతా చూశారు. నైట్ అయింది. అరే మనం ఎక్కడ ఉండాలా? వాళ్ళు అనుకున్న ప్లేస్లో అకామిడేషన్ లేదు. సరే ఒక హోటల్ని చూద్దామని అనుకున్నారు. హోటల్ కోసం ట్రై చేస్తే ఎక్కడా దొరకల అకామిడేషన్. ఒకే ఒక హోటల్లో 100th ఫ్లోర్లో ఒక రూమ్ ఉందన్నమాట. ఈ 100th ఫ్లోర్లో రూమ్ ఉంది. అయిన తర్వాత వాళ్ళు పోయి ఆ రిసెప్షనిస్ట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, మ్యామ్ మాకు ఇవ్వండి, మేము ఇండియా నుండి వచ్చినాం ఫ్రెండ్స్మి, ఇక్కడ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతున్నాం, యాజ్ వెల్ యాజ్ మేము ఈ సింగపూర్ని చూడడానికి వచ్చాము అని అన్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఒక కండిషన్ ఉంది. ఏంటంటే రాత్రి 10 అయితే లిఫ్ట్ పనిచేయదు. అది ఎన్నో ఫ్లోర్లో ఉంది ఈ రూము? చెప్పండి, ఎన్నో ఫ్లోర్లో? 100th. నేను హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో నేను ప్రిన్సిపల్ని అనమాట. నేను టీచ్ చేస్తూ ఉంటాను. మాట్లాడుతూ ఉంటే రెసిప్రోకల్గా ఉండాలి, క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్. మీరు కూడా మాట్లాడుతూ ఉండాలి, అప్పుడే కొంచెం లైవ్లీగా ఉంటుంది. యూత్ అనగానే యాక్టివిటీ ఓరియంటెడ్ కదా, ఇందాక మంచి బ్యూటిఫుల్ యాక్టివిటీ ఉంది. సో ఇది రాత్రి 10 అయితే కండిషన్ ఏంటి? లిఫ్ట్ పనిచేయదు. రైట్. ఉన్నది ఒకే ఒక రూమ్. సరే, డెస్పరేట్ నీడ్ కాబట్టి తప్పకుండా మాకు ఆ నీడ్ మాకు ఇవ్వండి. రాత్రి 10 దాకా ఏంటిలే, మంచిగా మన కాన్ఫరెన్స్ ఈవినింగ్ 5 అవుతుంది, తర్వాత సిటీ అంతా చూడొచ్చు అని అనుకున్నారు. ఓకే, రూమ్ అలాట్ అయింది. ఆ నైట్ పోయారు, రెస్ట్ తీసుకున్నారు. తెల్లవారి కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యారు. ఇక సింగపూర్లో చూస్తూ ఉంటే బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా సింగపూర్ వెళ్ళొచ్చు, నేను కూడా వెళ్ళొచ్చాను. చాలా అవి చూస్తూ ఉంటే వీళ్ళకి టైం తెలవలే. డిన్నర్ చేసుకొని టైం చూసే వరకు 9:30 అవుతూ ఉంది. ఇక వీళ్ళు పరిగెత్తారు, ట్యాక్సీ తీసుకున్నారు, పరిగెత్తి ఆ లిఫ్ట్ దగ్గరికి పోయి రూమ్ ఎంటర్ అయ్యి, ఆ హాల్లో ఎంటర్ అయ్యి, లాబీలో లిఫ్ట్ను ప్రెస్ చేసేవరకే టిన్ 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 అని శబ్దం వినబడ్డది. అంటే ఏంటి? రాత్రి 10 అయింది, క్లాక్ శబ్దం అనమాట, టిన్ టిన్ అని. సో వీళ్ళు ఎంత ట్రై చేసినా లిఫ్ట్ పనిచేస్తలేదు. అప్పుడు ఏం చేయాలో తెలుసా? ఇక నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏముందండి? స్టెప్స్ ఎక్కాల్సిందే. ఎన్ని ఫ్లోర్స్ ఎక్కాలా? 100th ఫ్లోర్స్. నా వల్ల అయితే కాదు. ఓకే, సో అది చాలా టఫ్ జాబ్. నువ్వు చేయబట్టి లేట్ అయిందిరా అని మల్కాజ్గిరి, నువ్వు చేయబట్టి లేట్ అయింది అని హబ్సి కూడా ఇలా తిట్టుకుంటా ఉన్నారు. సో సరే, ఎనీహౌ ఇక తప్పదు కదా, ఎక్కుతా ఉన్నారు. 50th ఫ్లోర్ వచ్చింది. అప్పుడు ఈ మల్కాజ్గిరి ఆయన అన్నాడు, నాకు ఒకటి గుర్తొచ్చింది అన్నాడు. అప్పుడు హబ్సి కూడా నాచారం ఫ్రెండ్స్ ఏమన్నారంటే, ఏంట్రా చెప్పు అంటే, నేను ఇప్పుడు చెప్పను, నేను 100th ఫ్లోర్కి పోయినాక చెప్తా అని అన్నాడు. ఏంటో లే అనుకొని 100th ఫ్లోర్కి కష్టపడిపోయి ఎక్కారు. అరే భయ్ చెప్పురా మల్కాజ్గిరి అని అంటే, ఈ రూమ్కి నేను తీసుకురాలే అన్నాడు. ఈ రూమ్కి నేను తీసుకురాలి. ఇదేంద్రా, ఈ మల్కాజ్గిరిలో ఇట్లాంటి వాడు ఉన్నవేంద్ర నువ్వు అనుకొని, పో చలో కీస్ తీసుకురాపో అని అంటే, వీళ్ళు ఒక కండిషన్ అనుకున్నారు, మనం ఏ పని చేసినా ముగ్గురం కలిసి చేయాలి అని అనుకున్నారు. అని అంటే వచ్చినట్టు ఇక ఇద్దరు మళ్ళీ దిగుతూ ఉన్నారు, ముగ్గురు దిగుతూ ఉన్నారు, వీడిని తిడుతూ ఉన్నారు అనమాట. సో తిట్టుకుంటూ దిగుతూ ఉంటే 50th ఫ్లోర్ వచ్చింది. మళ్ళీ రాగానే హబ్సి కూడా ఆయన అన్నాడు, నాకొకటి గుర్తొచ్చింది అన్నాడు. అంటే ఏంటిదిరా భయ్ చెప్పు అని వీళ్ళు మిగిలిన ఇద్దరు అన్నారు, మల్కాజ్గిరి అంటే నాచారం అని అంటే, నేను ఇప్పుడు చెప్పాను కదా, కిందికి పోయినాక చెప్తా అంటాడు. అన్న తర్వాత సరే, ఇక దిగేటప్పుడు ఈజీయే కదా, మంచిగా ఈజీగా దిగారు. దిగుతూ లాస్ట్కి వచ్చి, అరే నాచారం చెప్పురా అని అంటే, ఆ కీ నా దగ్గర ఉన్నది అంటాము. ఇదేందిరా ఇంత దరిద్రమారా, అదేదో నువ్వు 50th ఫ్లోర్లో గుర్తొచ్చినప్పుడు చెప్తే మనం పైకే పోయేటోళ్ళం కదా అని అంటే, ఇక బాగా తిట్టేసిండ్రు.
తిట్టేసిన తర్వాతకి అప్పుడు లాస్ట్ ఎక్కుతా ఉన్నారు. ఒకే ఒక్కడు మిగిలినాడు. ఎవరైనా? ఆప్సి కూడా. రైట్, 50th ఫ్లోర్ వస్తూ ఉంటేనే మిగిలిన ఇద్దరికి డౌట్ వస్తూ ఉంది. ఏమని? వీడికేదో గుర్తొస్తుంది అని. సరే 50th ఫ్లోర్కి రాగానే వీడు నా కోటి అనగానే నీకోటి గుర్తొచ్చింది కదా అని మిగిలిన వాళ్ళు అంటూ ఉన్నారు. అనంటే నువ్వు ఇప్పుడు చెప్పవు, పైకి పోయినాకనే చెప్తావు. ఇక వీళ్ళకి ఆల్రెడీ అంత ఫీడ్ అయిపోయిందన్నమాట. లాస్ట్కి కష్టపడి 100th ఫ్లోర్కి పోయిన తర్వాత ఏంటిదిరా చెప్పు ఆప్సి కూడా అని అంటే, మనం ఎక్కాల్సిన బిల్డింగ్ ఇది కాదు, వేరే బిల్డింగ్ అని అన్నారు. ఇట్స్ ఎ స్టోరీ, జస్ట్ నవ్వుకోవడానికి నేను సరదా కోసం చెప్పాను. అప్పుడు ఈ ముగ్గురు అనుకుంటున్నారు, అసలు ఎందుకు వచ్చింది మీరు సింగపూర్, ఈ కాన్ఫరెన్స్ ఏంది, మనం వచ్చిన పర్పస్ ఏంది, మనం చేస్తున్న పని ఏంది. సో ఇలా వాపోయారనమాట ముగ్గురు ఫ్రెండ్స్. తమ్ముళ్ళు చెల్లాయిలు, మన జీవితాల్లో కూడా చాలాసార్లు అసలు మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాని సిచ్యువేషన్ అన్నమాట. మనం ఏంటి అసలు, వాట్ ఈజ్ మై పర్పస్ ఆఫ్ మై లైఫ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఓసారి అర్థం కాదు. సమ్టైమ్స్ ఏదైనా ఫెయిల్యూర్ మనము ఫేస్ చేసినప్పుడు మనకు చాలా డిప్రెషన్లోకి వెళ్ళి, ఏంటి నా జీవితానికంటూ అర్థం ఉందా, అసలు నేను ఏం చేస్తున్నాను, నేనేం చదువుతున్నాను, నా సిచ్యువేషన్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, నేనేమవ్వాలి, ఇలాంటి క్వశ్చన్స్ యూత్లో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. నేను యూత్ లైఫ్లో నుండి జస్ట్ 10 yearsలో నుండే నేను బ్యాక్ నుండే వచ్చి జంప్ అయినా, మీలాంటి యువకులతో చాలా ఏరియాస్లో పనిచేస్తూ ఉన్నాను. ఎక్కడికి పోయినా ఈ క్వశ్చన్ ఉంది, అన్న నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి. ఈరోజు వాక్యపు వెలుగులో కొన్ని విషయాలు చూద్దాం. రైట్, రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అందరు తీయండమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అయ్యా 4 నుంచి 6 వచనాలు కలిసి ఉన్నాయి. మనం అందరం కలిసి చదువుదాం, ఓకేనా? రండి, ఎఫెసీ 1వ అధ్యాయం 4 నుంచి 6 వరకు అందరం కలిసి చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. రండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామంలో మీ సన్నిధానంలోకి వచ్చి నమస్కరించి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఈ సాయం వేళలో దేవా, ఈ మందిరంలో పెద్దల మధ్యలో నైనా యువకులు, తమ్ముళ్ళు చెల్లాయిలు ఇలా గ్యాదర్ అవ్వడానికి మీరు సహాయం చేసినందుకై వందనాలు. అల్పుడైన అయోగ్యుడినైనా నన్ను తీసుకొని వచ్చినందుకై మీకు వందనాలు. మీ పరిశుద్ధ రక్తంతో మరొకసారి పవిత్రపరిచి ప్రోక్షించి శుద్ధి చేసి నన్ను నీ నోటి బురగా వాడుకోనండి. మా అందరి హృదయ ధ్యానం మీకు అంగీకృతంగా చేయండి. మీ పాదాల చెంత కూర్చున్నాం ప్రభు, నాయన మాకు వడ్డించండి, మాతో మాట్లాడండి. యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమునే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. రైట్, మరోసారి 6th verse లాస్ట్. మనలను ముందుగా అన్న దగ్గర నుండి గట్టిగా చదువుదామా బాయ్స్ అండ్ గర్ల్స్. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని, గట్టిగా చదవండి, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. తమ్ముడు చెల్లాయి, గాడ్ హస్ చోజన్ కదా, గాడ్ హస్ చోజన్ అండ్ ప్రీడెస్టినైడ్. ఇక్కడ ఒక వచనము 15వ అధ్యాయం 16వ వచనంలో యోహాను సువార్తలో చూస్తే, ఎవరైనా చదవండి నాన్న. యోహాను సువార్త 15వ అధ్యాయం
16వ వచనం. యా యా మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, ఏమడుగుదురో నేను మిమ్మును ఏర్పరచుకొని ఐ చోజ్ యూ అండ్ అపాయింటెడ్ యూ. తమ్ముడు చెల్లాయ్, యా గాడ్ హస్ ఎ ప్లాన్, ప్రీడిస్టైన్డ్ ప్లాన్. ఒక పెద్ద ప్రణాళిక ప్రభువుకు ఉంది. ఏంటంటే ఈ ఫ్యాన్ ఆఫ్ చేస్తే బెటర్ ఏమో బ్రదర్. సో ఒక ప్రణాళిక ప్రభువుకు ఉంది. ఏంటి అని అంటే ఆయన ఏదో హోమ్ బ్లీమ్ గ్లీమ్ అన్నట్టుగా మనల్ని చేసి వదిలేయాలా. గాడ్ హస్ ఎ స్పెసిఫిక్ ప్లాన్ అండ్ పర్పస్. ఇలా ఉన్న మనమే చాలా క్వశ్చన్స్తో సఫర్ అవుతూ ఉంటే ఒక ఆయన జీవితం, ఇది మీకు బాగా తెలుసు, ఒక ఆయన ఉన్నాడు నిక్ విజిసిక్ అని, ఆస్ట్రేలియన్, అమెరికాలో ఆయన ఉన్నాడు. నాన్న ఈ లైట్ ఆఫ్ చేసేయండి ఇది, థ్యాంక్ యూ. రైట్, ఆస్ట్రేలియన్ బాయ్ నిక్ విజిసిక్ రీసెంట్లీ ఈ మధ్యలోనే ఈ ఇయర్లోనే మల్లారెడ్డి యూనివర్సిటీకి వచ్చాడు. తర్వాత గుంటూరులో ఒక ఓపెన్ గ్రౌండ్స్లో మాట్లాడాడు, జగన్తో మాట్లాడాడు. ఓకే, సో ఈ బాయ్, అందరూ బాయ్స్ కామన్గా అందరూ ఆటలాడుతూ ఉంటే ఈయన ఈ జన్మనే టెట్రా సిండ్రోమ్, ఎమిలియా సిండ్రోమ్ అనే వ్యాధితో పుట్టాడనమాట. అది లక్షల్లో ఒకరికి ఉంటుంది. దాంతో ఏంటంటే కేవలము నో లిమ్స్ అనమాట, లిమ్స్ ఉండయి అనమాట. అలాంటి నిక్ అందరు బాయ్స్ ఆటలాడుతూ ఉంటే ఈయన ఆలోచించడం స్టార్ట్ చేసిండు, ఏంటి నేను డిఫరెంట్గా ఉన్నాను. ఈ పసిబాలునికి అర్థం అవ్వలా. ఓకే, కొన్ని రోజులు అవుతూ ఉంటే అందరూ చక్కగా స్కూల్కి వెళ్తున్నారు, పేరెంట్స్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఆటలు ఆడుతున్నారు, ఈతలు కొడుతూ ఉన్నారు. ఓకే, ఇదంతా ఈ బాబుని డిప్రెషన్లోకి తీసుకెళ్ళాయి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 ఈయన ఏమయ్యాడనంటే డిప్రెషన్లోకి లోనయ్యాడు. ఏంటి నా జీవితం, అందరికీ కాళ్ళు చేతులు ఉన్నాయి, నేనే ఇలా పుట్టడానికి నేనేం పాపం చేసినా, నాకేంటి శిక్ష అని ఆలోచించి వాళ్ళ ఇంట్లో బాత్ టబ్ ఉంటే దాంట్లో పడి చచ్చిపోదామని దాన్ని ఫిల్లింగ్ చేయించాడు. అందులో పడిపోయి ఎట్లనో సంహౌ ఆయన చనిపోలా. దేవుని కృపను బట్టి ఆయన చనిపోలేదు. ఆయనకి ఒక చిన్న ఫింగర్ లాంటిది ఒక చిన్న కాలుకి ఉంటుంది అన్నమాట, ఇక్కడ ఉంటుంది. సో దీనికి దెబ్బ తాకిందనమాట. దెబ్బ తాకినప్పుడు ఆయన ఆలోచించడం స్టార్ట్ చేశాడు, నేనే ఈ టబ్బులో పడి చచ్చిపోతే ఎంత భయంకరంగా ఉండేది. ఇదైనా నా జీవితానికి చాలా యూస్ఫుల్ టో లాంటిది దేవుడు పెట్టాడు. నేను దానికోసం నేను దేవునికి గ్రాటిట్యూడ్తో ఉండాలి, గ్రేట్ఫుల్గా ఉండాలా అనుకొని ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఉన్న రిసోర్సెస్లోనే తనకు ఏదైతే దేవుడిచ్చాడో దాంట్లో దేవునికి గ్రేట్ఫుల్గా ఉండడం, ఒక కృతజ్ఞతతో ఉండడం స్టార్ట్ చేశాడు. తమ్ముడు చెల్లాయి, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు. ఎవరో సువార్త అందించారు. వెంటనే ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాడు. ఏజ్ ఆఫ్ 17 చదువు ఆయన ప్రభువుకు సమర్పించుకొని ఇక చక్కగా కంప్యూటర్స్ చదవడం చేశాడు. నోటితో రాయడం నేర్చుకున్నాడు. డిఫరెంట్ గేమ్స్ ఆడడం నేర్చుకున్నాడు. రక్షించబడిన తర్వాత ఈయనకి ప్రభు ఒక గొప్ప ఇన్స్పిరేషన్ ఇచ్చాడు. ఏం చేశాడంటే ఒక హాల్లో 300 యంగ్ పీపుల్ గ్యాదర్ అయినారు. వాళ్ళకి విక్టోరియస్ లైఫ్ మీద మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అందరూ ఆలోచించారు, అరే ఈయన ఏంది, ఏ మ్యాన్ వితౌట్ లిమ్స్, ఈయన మాట్లాడడం ఏంటి విక్టోరియస్ లైఫ్ మీద అన్నప్పుడు, విక్టరీ ప్రభుతోనే వస్తుంది, ప్రభు దగ్గరికి వస్తేనే వస్తుంది అని ఈయన చెప్పడం స్టార్ట్ చేశాడు. నేను నా జీవితంలో ప్రభు ప్రేమను అనుభవించానని చెప్పినప్పుడు ఒక అమ్మాయి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆ గర్ల్ ఏడుస్తూ ఉంటే అందరు ఆమె వైపు చూస్తారు, లేసి ఆమె సారీ అని చెప్తుంది. తర్వాత వచ్చి నిక్, నువ్వు మాట్లాడుతున్నావా ప్రేమ దేవుని గురించి, నిన్ను నువ్వు చూసుకొని మాట్లాడుతున్నావా నిక్ అంటే, ఎస్ ఐ టేస్టెడ్ ద లవ్ ఆఫ్ గాడ్ అని చెప్తాడు. అయిన తర్వాత ఆమె ఆయనని హగ్ చేసుకుంటుంది అనమాట. హగ్ చేసుకున్న తర్వాత ఈ అబ్బాయికి ఆయనకి ఒకలాంటి ప్రభు ప్రేమను నేను వెదజల్లాల ఇలాంటి వాళ్ళకి అని ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటే, డోంట్ క్రై గర్ల్, డోంట్ క్రై సిస్టర్ అని చెప్పి ఈయన ఏం చేశాడంటే ఈ ప్రభు ప్రేమను తీసుకొని
ఇక సువార్త చెప్పడం స్టార్ట్ చేశాడు. దేవుని బిడ్డలారా, నీవు నేను నేర్చుకోలేని ఆటలు ఈయన నేర్చుకున్నాడు. స్కై డైవింగ్ నేర్చుకున్నాడు. ఏ బాయ్ వితౌట్ లిమ్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 సర్ఫింగ్ చేయడం నేర్చుకున్నాడు, స్విమ్మింగ్ చేయడం నేర్చుకున్నాడు, ఫుట్బాల్ ఆడడం నేర్చుకున్నాడు. చూసారా, ఇవన్నీ నిక్ వూజిసిక్, ఏ బాయ్ వితౌట్ లిమ్స్. చూడండి, ఇలా చేసిన తర్వాత ఇదే నిక్ ఒక స్పెషల్ వెహికల్ తయారు చేయించుకొని దాని మీద ఈయన డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. వెళ్ళి యేసు ప్రభు యొక్క ప్రేమను ఆయన ప్రకటించడం స్టార్ట్ చేశాడు. ఇలా చేస్తూ మన ఇండియాకి వచ్చిన పిక్చర్ అన్నమాట. ఇలాంటి టేబుల్ మీద ఆయన ఎవరో తీసుకొని వచ్చి కూర్చుండబెడితే ఈయన సువార్త చెప్తా ఉంటాడు. మన ఇండియాలో జరిగిన మీటింగ్లో లక్షల మంది అటెండ్ అయిన మీటింగ్. ఒక బాయ్ వితౌట్ లిమ్స్ ప్రపంచంలో ఇప్పటికీ దాదాపుగా 57 దేశాలలో 73 కంట్రీస్లలో ఆయన మోర్ దాన్ 3000 మెసేజెస్ ఇచ్చాడట. నిక్ వూజిసిక్. చూసారా, ఈ మధ్య కాలంలోనే మన ఈవెన్ హైదరాబాద్కి వచ్చాడు. ఆయన ఒక సమర్పించుకున్న చెల్లాయి మ్యారేజ్ చేసుకుంది. ఎన్నో బుక్స్, బెస్ట్ సెల్లింగ్ ఆథర్గా, ఎవాంజలిస్ట్గా, మోటివేషనల్ స్పీకర్గా ఈయన ప్రఖ్యాతిగాంచినాడు. ఎన్నో బుక్స్. ఇవన్నీ కూడా ఇలా డిప్రెషన్లో ఉన్న వాళ్ళని ఉత్సాహపరచడానికి దేవుని చిత్తం తెలుసుకోవడానికి రాశాడు. డొనాల్డ్ ట్రంప్ని కలిశాడు. డిఫరెంట్ వరల్డ్ లీడర్స్ మోకరించేటట్టు చేసి, ప్రార్థన చేసేటట్టు చేసి సువార్త చెప్పాడు. ఓకే, జగన్ని కలిసిన పిక్చర్ ఇది. మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్లో తీసుకున్న పిక్చర్. దేవుని బిడ్డలారా, ఇలా దేవుడు బ్లెస్ చేసి నిక్ వూజిసిక్కి 2 బాయ్స్ 2 గర్ల్స్. ఊహించగలమా? ఒక బాయ్ వితౌట్ లిమ్స్ పుట్టినవాడు ఆయన జీవితంలో దేవుని చిత్తం తెలుసుకున్నాడు. నా జీవితంలో కూడా ఈ ప్రశ్న నిన్ను వేధిస్తూ ఉండొచ్చు తమ్ముడు చెల్లాయి. ఓకే, ద పర్పస్ ఆఫ్ లైఫ్. వై ఆర్ వి బార్న్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్? ఓకే, వాట్ ఈజ్ మై పర్పస్ ఇన్ లైఫ్? ఈ ప్రశ్న తమ్ముళ్ళు చెల్లాయిలు నీలో అనేక మందికి ఈ రాత్రి నిన్ను వేధిస్తూ ఉందా? మనం బైబిల్లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ని నేను ఫాస్ట్గా తీసుకెళ్తాను. రెఫరెన్సెస్ చూసే టైం లేదు, నేను బ్రీఫ్గానే షేర్ చేస్తాను. జోసఫ్ని మనం ఆలోచిస్తే, ఒక పిట్ టు ప్యాలెస్, ఒక యంగ్ బాయ్ పిట్ టు ప్యాలెస్ వెళ్ళి పరాయి దేశంలో ప్రధాని అయ్యాడు. ఒక గర్ల్ ఎస్తేర్ని ఆలోచిస్తే, ఒక ఆర్ఫన్ గర్ల్, ఏమాత్రము రిసోర్సెస్ లేని గర్ల్ ఆ దేశానికి, నాట్ ఓన్లీ దట్ దేశం 122 సంస్థానాలకి ఆమె, ఈవెన్ మన హిందూ దేశం కలుపుకొని, మన ఇండియా కలుపుకొని వాటన్నిటికీ క్వీన్గా దేవుడు ఆమెను సెలెక్ట్ చేశాడు. ఒక డానియల్, ఈ డానియల్ కూడా బాబిలోన్కి ఒక క్యాప్టివ్గా వెళ్ళాడు, యంగ్ బాయ్. కానీ ప్రభు కోసం నిలబడ్డాడు. డానియల్ని ప్రధానమంత్రిగా చేశారు. ఆయన ఫ్రెండ్స్ని షడ్రక్, మేషక్, అబేద్నగోలు, ఆ 3 ఫ్రెండ్స్ వాళ్ళ అన్కాంప్రమైజింగ్ నేచర్కి వాళ్ళు ఐఏఎస్ సివిల్ సర్వెంట్స్గా బాబిలోన్ ఆ కింగ్డమ్కి వాళ్ళు సెలెక్ట్ చేయబడ్డారు. ఒక నెహమాయ, ఆయన హోటల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినవాడు. రాజుకి కప్పు బేరర్. ఆయన ఒక స్టివర్డ్ కాదండి, ఆయన టేస్ట్ చేసి కింగ్కి ఇస్తే అప్పుడు కింగ్ తింటాడనమాట. ఇట్ జస్ట్ లైక్ ఎ సెక్యూరిటీ ఆఫీసర్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్, ఎవ్రీ కప్ ఆఫ్ డ్రింక్ ఆయన టేస్ట్ చేస్తేనే చేస్తాడు. చూసారు ప్రియులారా, వీళ్ళందరి పట్ల ఒక పాత నిబంధనలో ఆలోచిస్తే ఇలాంటి క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా వితౌట్ ఎవరు కూడా పర్పస్ లేకుండా ఉన్నట్టుగా మనం చూడగలం ఇన్ ఓల్డ్ టెస్టమెంట్. కమింగ్ టు న్యూ టెస్టమెంట్, ఒక గుడ్డివాడు పుట్టడానికి రీజన్ ఏంటి అని అంటే దేవుని మహిమ బయలుపరచబడడానికి. ఒక బాలుడు టిఫిన్ పట్టుకొని పోవడానికి రీజన్ ఏంటి? దేవుని మహిమ, యేసుప్రభు వారి శక్తి ఏంటో బయటపడడానికి. ఒక రోదే అనే అమ్మాయిని దేవుడు సృష్టించడానికి కారణం ఏంటి అని అంటే ఆ సంఘంలో ఉన్న పెద్దలకి కనువిప్పు కలిగేటట్టుగా విశ్వాసంలో పెంపొందించబడింది. ఎవ్రీ క్యారెక్టర్, ఒక లాజర్
దేవుడు ఎందుకు పుట్టించాడు? చనిపోయిన వాళ్ళని సైతం, మురిగిపోయిన వాళ్ళని సైతం ప్రభు లేపగలడు అనే శక్తిమంతుడు అనే రుజువు ప్రభు బయలుపరచడానికి. తమ్ముడు చెల్లాయి, ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్ వితౌట్ పర్పస్ ఉన్నట్టుగా ఎవరిని నువ్వు చూపెట్టలేవు. ఏ క్యారెక్టర్ అయినా ఒక పర్పస్ ఉంది. ఓకే, మన ముందున్న జనరేషన్ని మనం ఆలోచన చేస్తే బ్రదర్ భగత్ సింగ్ గారి గురించి ఆలోచన చేద్దాం. ఏ బాయ్, ఒక రిచ్ బ్యాక్గ్రౌండ్. అప్పుడే వాళ్ళ డాడీకి జిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. ఆ జిన్నింగ్ మిల్లో బ్రిటిషర్స్ సూపర్వైజర్స్గా జాబ్ చేస్తున్న అలాంటి ఫ్యామిలీలోని వ్యక్తి కెనడాకి వెళ్ళి ఆ మార్గంలో ప్రభువుని అంగీకరించి భారతదేశానికి వచ్చి అద్భుతమైన పరిచర్య చేసి, వారి పరిచర్య ద్వారా మనమందరం ప్రభు రాజ్యంలోకి యాడ్ చేయబడడానికి దేవుడు సహాయం చేశాడు. చూసారా, ఎక్కడి పంజాబ్. ఇప్పుడు పంజాబ్లోకి వెళ్తే ఆయనను పెద్దగా గుర్తుపట్టరు కానీ అన్ని ప్లేసెస్లలో, బట్ మన 2 రాష్ట్రాలలో ఇంక్లూడింగ్ తమిళనాడు, నాట్ ఓన్లీ ఇంక్లూడింగ్ తమిళనాడు, నువ్వు ఏ కంట్రీకి పోయినా అక్కడ దాదాపుగా 16,000 చర్చెస్. ఎందుకు? ఒక వ్యక్తి పట్ల దేవునికి ఉన్న పర్పస్. తమ్ముడు చెల్లాయి, ఒక మదర్ తెరీసా, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఎంత లోతైనదో, ఎంత సమర్పించుకుంటుందో ఈ ప్రపంచానికి తెలియజేసిన మదర్ తెరీసా. ఒక జాన్ గూటన్బర్గ్, ఎందుకు పర్పస్ దేవుడు ఆయనను సృష్టించాడంటే ఆయన కనుగొన్న మిషన్ ద్వారా దేవుని వాక్యం మన చేతిలోకి రావడానికి. ఒక విలియం కేరీ, ఇంగ్లాండ్, ఒక షూ మేకర్ షాప్లో నుండి వచ్చిన ఆయన భారతదేశంలో ఈ తెలుగు బైబిల్ నీ చేతిలో నా చేతిలో రావడానికి కారణం. తమ్ముడు చిలాయ్, ఇలా మన ముందున్న తరంలో ఎన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నా మనకు ఒక పర్పస్ ఉన్నట్టుగా కనబడుతుంది. ఓల్డ్ టెస్టమెంట్లో చూసాం, న్యూ టెస్టమెంట్లో చూసాం, ఇప్పుడున్న మన ముందున్న తరంలో చూసాం. దెన్ ఈ జనరేషన్లో ఎవరు ఈ పర్పస్తో నడిచే వాళ్ళని ప్రభు చూస్తూ ఉన్నాడు. మనము ఈ మధ్యకాలంలో మనం చూస్తే లిస్ట్ ఆఫ్ సైంటిస్టులను చూస్తే ఒక్కొక్క సైంటిస్ట్ని పాస్కల్ కానీ ఇంకా డిఫరెంట్ ఉన్న చార్ల్స్ బాబేజ్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళు జూయిష్ కమ్యూనిటీలో నుండి వచ్చిన వాళ్ళు. నాట్ ఓన్లీ దట్, వీళ్ళందరూ కూడా బిలీవర్స్. వీళ్ళందరూ జూయిష్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ క్రిస్టియన్స్ బిలీవర్స్. వీళ్ళ ద్వారా అందించబడిన ఇన్నోవేషన్స్ని బట్టి వాళ్ళంతా నోబెల్ లారెట్స్ అన్నమాట. నోబెల్ ప్రైజ్ గ్రహీతలు వీళ్ళందరూ. సో వీళ్ళందరూ కూడా తమ జీవితాలని ప్రభుకు సమర్పించుకున్నప్పుడు ప్రపంచానికే ఉపయోగపడేవారుగా చేశారు ప్రభు వారిని. తమ్ముడు చెల్లాయ్, ఒక కొటేషన్ ఉంది. రిక్ వారెన్ అనే ఒక భక్తుడు ఒక బుక్ రాశాడు, ది పర్పస్ డ్రివెన్ లైఫ్. దాంట్లో ఏమని ఉంది తెలుసా? చదవండి. వితౌట్ గాడ్ లైఫ్ హ్యాస్ నో పర్పస్. దేవుడు లేకుండా పర్పస్ ఆఫ్ లైఫ్ లేదు. అండ్ వితౌట్ పర్పస్ లైఫ్ హ్యాస్ నో మీనింగ్. ఎగ్జాక్ట్లీ. ఎస్ ఆర్ నో? చెప్పండి. ఎస్ ఆర్ నో? ఎస్, ఎగ్జాక్ట్లీ. వితౌట్ పర్పస్ లైఫ్కి మీనింగ్ లేదు. ఓకే, వితౌట్ మీనింగ్ చదవండి. లైఫ్ హ్యాస్ నో సిగ్నిఫికెన్స్ ఆర్ హోప్. ఈరోజు నువ్వు పదే డిప్రెషన్లోకి వెళ్ళడానికి, పదే నీ జీవితంలో క్వశ్చన్ మార్క్స్ రావడానికి, పదే నీ లైఫ్లో ఫెయిల్యూర్ అవుతున్న టైంలో నువ్వు వేసుకుంటున్న ప్రశ్నకి జవాబు ఇది. వితౌట్ గాడ్, నీ జీవితంలో దేవుడు లేకుండా, దేవుని మయం అవ్వకుండా నీ జీవితానికి అర్థం లేదు, నీ జీవితానికి ప్రయోజనం లేదు, నీ జీవితానికి గుర్తింపు లేదు, నీ జీవితానికి నిరీక్షణ లేదు. తమ్ముడు చెల్లాయి, ఇది ఈ కొటేషన్లో చూస్తున్నాం. దెన్ టు నో ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఏంటి మరి అనే ప్రిన్సిపల్ ఆలోచన చేస్తే, ఆ ప్రిన్సిపల్ ఏంటంటే మనం చదువుకున్న వాక్య భాగం ఏంటి? ఆ ప్రిన్సిపల్ అంటే జగత్తు పునాది వేయబడక ముందే ఏంటంటే 6th verseలో చదవండి. రండి, 1వ అధ్యాయం మధ్య భాగంలో జగత్తు, అందరం కలిసి చదువుదామా? రైట్. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలని ఏర్పాటు చేసుకున్నాను. సో దట్స్ వై
దట్స్ వై ఏం చేయాల్సింది తెలుసా? టేక్ టైమ్ టు నో గాడ్. ద ప్రిన్సిపల్ ఆర్ ద ఆన్సర్ టు నో అవర్ పర్పస్. మన జీవితంలో ప్రయోజనం ఏంటి, మన జీవితం యొక్క పని దేనికోసం, నువ్వు దేనికోసం రూపించబడ్డావు అనేది నీకు తెలియాలంటే కీ ఫ్యాక్టర్ ఈస్ గో టు గాడ్. గో టు గాడ్. ఇక్కడ ఇంకో కొటేషన్ ఏంటంటే, యు ఆర్ మేడ్ బై గాడ్ అండ్ ఫర్ గాడ్ until you understand that life will never make sense. తమ్ముడు చెల్లాయి, మనము మన జీవితం యొక్క పర్పస్ తెలవడానికి ప్రభు యొద్దకు రావాల్సిందే. ప్రభు యొద్దకు రావాల్సిందే. ఎందుకు ప్రభు యొద్దకు రావాలంటే, ప్రభు ఇంట్రడ్యూస్ చేస్తూ రండి, ప్రభువుని తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఆది కాండం చూద్దామా? ఆది కాండం 13వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి గట్టిగా చదువుదాం. ఆది కాండం 14వ అధ్యాయం 14వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి చదువుదామా? అతడు సర్వోన్నతుడగు దేవునికి అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడును గాక. రైట్. ఇక్కడ ప్రభు యొక్క క్యారెక్టర్ని ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఏమంటున్నాడంటే, ఫస్ట్ ఏంటండి? ఆకాశము భూమికిని చెప్పండి సృష్టికర్త. ఎలోహిం అంటారు లాంగ్వేజ్లో, బిబ్లికల్ లాంగ్వేజ్లో ఎలోహిం సృష్టికర్త అయిన దేవుడు. నెక్స్ట్ సర్వోన్నతుడు ఎల్యోన్, మోస్ట్ హై. సో అవర్ గాడ్, మన దేవుడు ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. తమ్ముడు చెల్లాయి, నీ జీవితంలో నీ పర్పస్ నీకు తెలియాలంటే ద కీ ఫ్యాక్టర్ ఈజ్ గో టు గాడ్. ఎందుకు గో టు గాడ్, ఎందుకు వెళ్ళాలి మనం దేవుని దగ్గరికి అని అంటే, ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు. గాడ్ హ్యాస్ క్రియేటెడ్. ప్రభు గురించి అందుకనే టు నో ద పర్పస్, టేక్ టైమ్ టు నో గాడ్. దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవాలి. ఇలాంటి కాన్ఫరెన్సెస్, ఇలాంటి గ్యాదరింగ్స్ అటెండ్ కావాలా. స్పెషల్గా టైం ప్రభుతో కూర్చోవాలా, బైబిల్ పట్టుకొని కూర్చోవాలా. అప్పుడు దేవుడు తనని తాను నీకు రివీల్ చేసుకుంటూ ఉంటారు. ప్రభు గురించి ఆలోచిస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశంలను సృష్టించను. సో మనకిదంతా తెలుసు. ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ తెలియాలి అని అంటే ప్రియులారా, మన సృష్టి గురించి ఆలోచిస్తే తెలుస్తుందని బుక్ ఆఫ్ రోమన్స్లో అపోజల్ పాల్ రాస్తాడనమాట. సో ఓకే, ఒక 1-2 ఎగ్జాంపుల్స్ మనం చూస్తే, మన ఈ సోలార్ ఫ్యామిలీలో, సౌర కుటుంబంలో మన ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి. ఆ ప్లానెట్స్ అన్నిట్లో మన భూమి ఉంది. తర్వాత పెద్ద ప్లానెట్ ఉంది ఇక్కడ. ఈ ప్లానెట్ ఏమై ఉంటుందండి? సన్ కదా. ఆ సన్ ముందు మన ఇవన్నీ ప్లానెట్స్, మిగిలిన ప్లానెట్స్. ఇంత పెద్ద సన్ రైట్. ఈ సన్ని కరెక్ట్గా ఎక్స్పోజ్ చేసి ఆర్బిట్స్లో ఉన్న ఇవన్నీ ప్లానెట్స్ని పెడితే ఇక్కడ డార్క్గా ఒకటి కనబడుతుంది చూసారా? ఇదేంటిదని అంటే ఇదే భూమి అన్నమాట. ఇంత పెద్ద సన్నులో ఇది భూమి. ఈ భూమిలో ఎన్ని దేశాలు ఉన్నాయండి? దాదాపుగా ఎన్ని దేశాలు ఉన్నాయి? 200+ కదా. రైట్, అన్ని దేశాలు ఉన్నాయి. దాంట్లోనే ఎక్కువ హైలీ పాపులేటెడ్ ఏది? భారతదేశం కదా. మన భారత్ ఉంది దీంట్లోనే. ఈ భారత్లోనే ఎక్కడో ఒకడ దగ్గర మోడీ ఉన్నాడు. ఇక్కడ మన మల్కాజిగిరి హైదరాబాద్ ఉంది, దాంట్లో మల్కాజిగిరి ఉంది, దాంట్లో నువ్వు నేను కూడా ఉన్నాం. మనం పెద్ద ఫోర్స్ కొడుతూ ఉంటాం. కానీ దీంట్లో మన సీన్ ఏమన్నా ఉందా ఇక్కడ? నథింగ్. అందుకనే యూ మస్ట్ గో టు గాడ్. వీఆర్ నథింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్, బట్ వీఆర్ చోజన్ ఎట్ ద సేమ్ టైం. తమ్ముడు చెల్లాయ్, మరి ఈ మధ్యలో సైంటిస్టులు చాలా పెద్ద స్టార్స్ని కనుక్కున్నారు. ఆ స్టార్స్లలో ఒక పెద్ద స్టార్ ఏంటిది తెలుసా? దాని పేరు వివై క్యానిస్ మెజోరిస్. ఈ స్టార్ యొక్క ఈ కొన నుండి ఇంకో కొన అవతలి కొనకు వెళ్ళాలంటే ఒక వ్యక్తి 1100 స్పీడ్ ఉన్న రాకెట్లో వెళ్తే 1100 ఇయర్స్ పడుతుందట. 1100 ఇయర్స్ అని అంటే ఒక మనిషి వాడి లైఫ్ టైం అది 11 టైమ్స్ ఉన్నా సరిపోదన్నమాట. అంత పెద్ద స్టార్ని కనుక్కున్నారు.
ఇలాంటి స్టార్స్ ఇంకా చాలా ఉన్నాయి, మీరు గూగుల్ చేస్తే తెలుస్తాయి. అఫ్ కోర్స్ మీరు అందరు స్టూడెంట్స్, మీకు తెలుసు. ఈ వివై క్యానిస్ మెజోరిస్ ముందు ఇంతసేపు మనం చూసాం కదా సన్ పెద్దదని, అది ఎట్లున్నది తెలుసా? జస్ట్ లైక్ ఎ డాట్, జస్ట్ లైక్ ఎ డాట్. ఈ డాట్లో ఇంకొక డాట్ కూడా ఉన్నది, ఇంతకుముందు మనం చూసాం. ఏంటది? మన ఎర్త్ కదా. సో ఇక్కడ ఏమన్నా అసలు మనము ఏమైనా సీన్ ఉన్నట్టుగా ఉందా? నెవర్, నెవర్. సో తమ్ముడు చెల్లాయ్, ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో పెద్ద పెద్ద మిల్కీ వేస్, ఎన్నో గ్యాలక్సీస్ ఉన్నాయి. వాటిలో ఎక్కడో ఒక దగ్గర జస్ట్ ఒక డస్ట్ పార్టికల్ లాగా మన దేశం, మన ఎర్త్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో మన హైదరాబాద్ ఉంది, మన ఇండియా ఉంది, మన హైదరాబాద్ ఉంది, మనం ఉన్నాం. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే దావీదు మహారాజు ఏమంటాడు చూడండి, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం. రండి, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం. చదువుదామా? కీర్తనలు 8, 3, 4 వచనాలు అందరం కలిసి గట్టిగా చదువుదాం. కీర్తనలు 8, 3, 4. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. తమ్ముడు చెల్లాయి, దేవుని బిడ్డలారా, ఎస్, ఇట్స్ ట్రూ. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏపాటి వాళ్ళం. ఇక్కడ చదువుతున్నప్పుడు మనం చూస్తున్నాం, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. ఒక వివై క్యానిస్ మజోరస్ని నేను చూస్తే, ఓ దేవా, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేనే పాటి వాడని అని నువ్వు సాష్టాంగ నమస్కారం చేసి ప్రభు ఎదుట నిన్ను నీవు తగ్గించుకుంటావు. యంగ్ బాయ్, యంగ్ గర్ల్, నీ జీవితంలో ఏదైనా గర్వం చేత, ఏదైనా నీకున్న టాలెంట్ చేత, ఏదైనా నీకున్న రిసోర్స్ చేత, నీ విజ్డమ్ చేత నువ్వేమన్నా గర్వపడుతున్నావా? వీటి ముందు ఆలోచిస్తే నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం నథింగ్. తమ్ముడు చెల్లాయి, అయినప్పటికీ యేసుప్రభు వారు నిన్ను నన్ను ప్రేమించారు. యేసుప్రభు వారు నిన్ను నన్ను ప్రేమించి, బ్రదర్ తమ్ముడు ఒకసారి ఈ స్లైడ్స్ ఇంతేనా? రైట్, వస్తుంది. ఒకసారి క్లిక్ చేయండి. కిందికి వచ్చేసి యా. అదే యా. సో తమ్ముడు చెల్లాయి, మన యొక్క బర్త్, మన ఫార్మేషన్ గురించి ఆలోచన చేస్తే, యా, మనం ఓకే, మన తల్లి గర్భంలో ఈ రీతిగా మన ఉనికి స్టార్ట్ అయిపోయింది. అఫ్కోర్స్ ఇదంతా మనకు తెలిసిందే, మనం చదువుకున్నాం చిన్నప్పుడు, రైట్? సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో, ఇంత పెద్ద సృష్టి ముందు కూడా మనము వీఆర్ స్పెషల్లీ మేడ్. ఇదే దావీదు రాస్తా ఉన్నాడు. రండి, 119వ దావీదు కీర్తన, 119వ దావీదు కీర్తన 13వ వచనం. 139వ దావీదు కీర్తన 13, 14 చదువుదాం అందరం కలిసి. సామ్స్ 139:13. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. గట్టిగా చదవండి ఇది. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఎస్ కదా,
నీ కార్యములు ఆశ్చర్య కార్యములు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ పర్పస్. ఒక సృష్టి, ఇంత పెద్ద సృష్టి ముందు మనల్ని మనం ఆలోచించుకుంటే మనం ఒక డస్ట్ పార్టికల్కి ఉన్న వాల్యూ కూడా మనకు లేదనిపిస్తుంది. కానీ వీఆర్ స్పెషల్లీ మేడ్. ఎలా మనం వీఆర్ స్పెషల్లీ మేడో మనం చూద్దాం. ఓకే, అవర్ లైఫ్ ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. 127 సామ్లో ఏమంటాడంటే, పిల్లలు దేవుడు గర్భఫలం యెహోవా అనుగ్రహించు బహుమానం కదా. అవర్ లైఫ్ ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అయినప్పటికీ గాడ్ హ్యాస్ చోజన్ us. దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడే మనల్ని ఆయన ఒక ప్రత్యేకంగా నీ జీవితానికి నీకు ఒక బహుమానం ఇచ్చాడు. మనము ఒకవేళ పుట్టకుండానే మన మదర్ రూమ్లో ఉన్నప్పుడు మన మదర్స్కి ఒకవేళ అబార్షన్ అయితే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, మన ఎగ్జిస్టెన్స్ లేదు. కానీ ప్రభువే తన రక్షణ ప్రణాళికలో, తన నిత్య సంకల్పంలో మనల్ని ఉంచి ఆయన మనల్ని సృష్టించాడు. తమ్ముడు చెల్లాయ్, అవర్ లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మళ్ళీ మనం ఆలోచన చేస్తే ఆది కాండం 1వ అధ్యాయం మనకు బాగా తెలిసిన వచనం చూడండి. ఆది కాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. ఇన్ హిస్ ఇమేజ్ కదా, ఇన్ హిస్ ఇమేజ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఇన్ హిస్ ఇమేజ్. యు ఆర్ హియర్ జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్. నాన్న చూడండి ఇటు, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ వెదర్స్, డిఫరెంట్ కాంటినెంట్స్లో డిఫరెంట్ కలర్స్, ఇవన్నీ మనం ఒక దగ్గర పెడితే దట్స్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, దట్స్ ద కలర్ ఆఫ్ గాడ్. అలా ఆయన తన స్వరూపంలో నిన్ను చేశాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు మ్యాథ్స్ రాదు, నాకు టాలెంట్ లేదు, ఓకే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు అర్థమేంటో, నా జీవితం అర్థమేంటో నాకు తెలుస్తలేదు, నాకే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్, నేను అసలు మీనింగ్లెస్ నా లైఫ్, నాకు వర్త్ లేదు, అసలు నేను బ్రతకాల్సిన పని లేదు. సమ్ టైమ్స్ ఇలాంటి ఆలోచనలు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా తమ్ముడు చెల్లాయ్? దిస్ మెసేజ్ ఈజ్ ఫర్ యూ. దేవుడు నీకెంతో వాల్యూ ఇచ్చి తన హస్తముల చేత తన స్వరూపంలో నిన్ను చేశాడనంటే హౌ గ్రేట్ యు ఆర్, హౌ గ్రేట్ యు ఆర్. దేవుడు ఎంత నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడో, ఆ ప్రత్యేకతలో ఎంత స్పెషాలిటీ, ఎంత విలువ ఉందో నువ్వు ఆలోచించు. ఇంకా నీ జీవితానికి ఆయన అద్భుతమైన విలువనిచ్చాడు. నిన్నేం చేశాడు తెలుసా? నిన్ను ఒక మాస్టర్ పీస్గా చేశాడు. యు ఆర్ యూనిక్, యు ఆర్ యూనిక్, యు ఆర్ స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. నీలాంటి వాడు ఎవరు ఈ ప్రపంచంలో లేరు. ఎన్నో కోట్ల మంది ప్రజలు జన్మిస్తూ వచ్చారు, ఇప్పుడు ఉన్నారు. మన ఇండియానే, మన వివిధ దేశాలు వరల్డ్ పాపులేషన్ తీసుకుంటే 800+ crores ఆఫ్ పీపుల్ ఉన్నారు. దాంట్లో నీలాంటి వాళ్ళు ఒక్కరు లేరు. దానికోసం స్పెషల్గా నిన్ను ప్రభు చేశాడు. మన ఐడెంటిటీని స్పెషల్గా చేశాడు. మనందరికీ ఆధార్ కార్డ్స్ ఉండొచ్చు. ఆధార్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ మన ఐరిస్ తీశారు. ఆ ఐరిస్ ఈ ప్రపంచంలో ఈ 800 crores ప్రజలలో ఒక్కరికి మ్యాచ్ కాదు. నీ ఐరిస్, నీ ఫింగర్ ప్రింట్ ఎవ్వరికి కూడా మ్యాచ్ కాదు. అంత స్పెషల్గా నిన్ను చేశాడు. ఒకవేళ శామ్ అనేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, శామ్యుయల్ ఎంతోమంది ఉండొచ్చు, కానీ నేను ఐఎమ్ స్పెషల్, ఐఎమ్ స్పెషల్లీ మేడ్. ఎందుకు? నాలాంటి ఐడెంటిటీ ఇంకొకరికి లేదు, నా తర్వాత ఒకరు రారు, నాలాంటి వాళ్ళు నా ముందు ఇక రాలేదు. అంత స్పెషల్గా చేశాడు ప్రభు. ఆయనకు ఒక ప్లాన్ ఉంది, ఒక పర్పస్ ఉంది. మాస్టర్ పీస్, గాడ్స్ మాస్టర్ పీస్. మాస్టర్ పీస్ అనేది ఇవన్నీ ఈ రెండింటిని మనం మాస్టర్ పీస్ అనలేము. ఓకే, వీటిలో ఏదో ఒక యూనిక్గా ఉంటే దాన్నే మాస్టర్ పీస్ అంటాం. అంటే ఒక స్పెషల్ పీస్ అన్నమాట. ఇంకోటి దానికి మ్యాచ్ అవ్వదు. సో ఆ మ్యాచ్ కానట్టుగా నిన్ను ఒక మాస్టర్ పీస్గా చేశాడు. ఒక వర్షన్లో ఇంగ్లీష్ బైబిల్లో ఎఫెసియన్స్ 2:10లో ఈ మాట ఉంది, యు ఆర్ గాడ్స్ మాస్టర్ పీస్ అని ఒక వర్షన్లో. తమ్ముడు చెల్లా, యు ఆర్ యూనిక్. ఓకే, నాట్ ఓన్లీ దట్, ఇంకా ఏముంది తెలుసా? రోమన్స్ 5:8 చెప్తుంది. ఏమని చూడండి, రోమన్స్ 5:8, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి రా ఎవరైనా. But God commends His love, His own love towards us. While we were yet sinners,
క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దీంట్లో ఆయన ప్రేమను చూపెడతా ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత అద్భుతమైన ప్రేమ, ఎంత వాడబారని ప్రేమ, ఎంత యునిక్ ప్రేమ. నీ కోసం ప్రభువు ముందు, సృష్టికర్త ఎలోహీం అయిన ప్రభువు ముందు, ఓకే, ఎల్యోన్ మోస్ట్ హై అయిన ప్రభువు ముందు నీవు నేను డస్ట్ పార్టికల్స్ కూడా కాదు, శూన్యంలో శూన్యమైన వాళ్ళం. ఆయన ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నీకోసం ఆయన ప్రాణం ఇచ్చాడు. నీకోసం ప్రాణం ఇచ్చి ఆయన రక్తము కార్చి నీకోసమే, నిన్ను ప్రేమించే, నువ్వు నశించిపోవద్దని, నేను నశించిపోవద్దని ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఈ లోకమునికి వచ్చి నీకోసం నా కోసం వెల ఇచ్చి రక్తాన్ని చిందించాడు. అది అంత విలువనిచ్చాడు నీ ప్రాణానికి. దట్ ఈస్ ద వాల్యూ గాడ్ హెస్ గివెన్ టు యూ. అంత దట్ మచ్ వాల్యూ, ఎంత ఇమ్మెన్స్ వాల్యూ కదా, ఎంత అన్ప్రెషియస్ కదా మనల్ని ఆయన చూశాడు. దేవుని కళ్ళద్దాల్లో నుండి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, నీవు నశించిపోవద్దనే ఈ సర్వ సృష్టికర్త అయిన దేవుడు, పరమాత్ముడు అయిన దేవుడు కేవలం నోటి మాట చేతనే సర్వాన్ని సృష్టించిన ప్రభు ఈ లోకానికి దిగొచ్చాడు. నీ జీవితానికి అంత వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ ఉన్న ఎవరైనా నేను వాల్యూ నాకు లేదు, నేను ఐఎమ్ ఎ బిగ్ ఫెయిల్యూర్ అని నువ్వు ఫీల్ అవ్వడానికి వీల్లేదు. ఎప్పుడైనా నీ మనసులో నేను వర్త్లెస్, దట్ ఫెలో ఈజ్ ఎ హోప్లెస్ ఫెలో అనడానికి వీలే లేదు. ఎందుకు అనంటే నువ్వు అనుకుంటున్న ఆ వ్యక్తి కోసం కూడా యేసుప్రభు వారు కల్వరి సిలువలో ప్రాణం పెట్టాడు. అంత విలువ నీ జీవితానికి ఇచ్చాడు తమ్ముడు, చెల్లాయి. యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, యువర్ లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. యు ఆర్ స్పెషల్లీ మేడ్, యు ఆర్ యూనిక్, యు ఆర్ గాడ్స్ మాస్టర్ పీస్. యువర్ లైఫ్ ఈజ్ సో ప్రెషియస్. ఎంత తెలుసా, నీకోసం ప్రభు దిగి వచ్చి ప్రాణం అర్పించేంత గొప్పది. సూయిసైడల్ టెండెన్సీ నీ మైండ్లో నుండి వైప్ అవుట్ చేయాలి. నేను ఐఎమ్ వర్త్లెస్ అనేది నీ మైండ్లో నుండి వైప్ అవుట్ చేయాలి. నీకోసం నేను నా ఇష్టానుసారంగా జీవిస్తా అనేది నీ మనసులో నుండి వైప్ అవుట్ చేయాలి. ఈ ప్రభుతో నువ్వు కనెక్ట్ కావాలి. ఈ ప్రభుతో నీకు రిలేషన్షిప్ ఉందా? ఈ ప్రభుతో ఇంత విలువ ఇచ్చిన నీకు, అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మాట ఏమంటాడు తెలుసా? విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో ప్రభువుని ఘనపరచండి, మాయంపరచండి. తమ్ముడు, చెల్లాయి, ఇంత విలువనిచ్చాడు ప్రభు. ఇంత విలువనిచ్చి ఆయన నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు. గాడ్ లవ్స్ యూ. చెల్లాయి, నువ్వు డిప్రెషన్లో ఉన్నావారా? అనేక సమస్యలు నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? జీసస్ లవ్స్ యూ. తమ్ముడు, నేను వర్త్లెస్ అనుకుంటున్నావా? నీ జీవితంలో అనేక క్వశ్చన్స్ నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? జీసస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. నీ జీవితానికి గొప్ప విలువ ప్రభువు కడుతున్నాడు. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన మనిషి, పరిశుద్ధుడైన దేవునికి పాపి అయిన మనుషునికి ఎంతో దూరం ఉంది. ఆ మధ్యలో నరకం ఉంది, ఇక్కడ లైఫ్ ఉంది, ఇక్కడ డెత్ ఉంది, ఈ మధ్యలో హెల్ ఉంది. ఈ పాపి అయిన మనుష్యుని ప్రభు యొద్దకి అనుసంధానం చేయడానికి, కనెక్ట్ చేయడానికి యేసు ప్రభు వారు కల్వరి సిలువలో నీ శిక్ష నా శిక్ష అనుభవించాడు. మనం ఇంకా పాపులమై అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండగా ప్రభు మన కోసం చనిపోయాడు. ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేసి ఆయన నిన్ను ఐ హ్యావ్ చోజన్ యూ అని అంటా ఉన్నాడు. నిన్ను జగత్తుకు పునాది వేయబడక ముందే, ఆలోచించండి, నువ్వు నీ పేరెంట్స్ పుట్టక ముందే నీ గురించి ప్రభు ఆలోచించాడు. వాళ్ళ పేరెంట్స్, నీ గ్రాండ్ పేరెంట్స్, నీ యాన్సెస్టర్స్ పుట్టక ముందే నీ గురించి ప్రభు ఆలోచించాడు. ఎప్పుడు ఆలోచించాడు తెలుసా? ఈ జగత్తుకి పునాది వేస్తున్న టైంలో యు ఆర్ దేర్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్. నీకంత ప్రయారిటీ, అంత ప్రెషస్నెస్ని ప్రభు అద్దివేశాడు. నిన్నెప్పుడు ఏ సెంచరీలో నిన్ను ఈ లోకంలో పుట్టియాలో, ఎక్కడ పుట్టించాలో, ఏ మందిరంకి నిన్ను అటాచ్ చేయాలో, నీదంతా ఒక ప్రోగ్రామింగ్ ఆయన చేసి ఇన్ హిస్ టైమ్ హి హస్ డన్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. ఆయన అన్ని చేసి ఇక్కడికి పంపించాడు. ఇది నువ్వు ఆలోచించు.
ఇది ఆలోచించి ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే రండి, కొలెషియన్స్ 1:18 చదువుదామా అందరం. కొలెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మరి నువ్వేం చేయాలి నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తే రండి, కొలెసీ 1వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా మీరు తర్వాత చదవచ్చు, 17-18 వచనాలు. దానికి ముందుగా 16th verseలో ఏదైనా సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇప్పుడు చదవండి, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడై. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం. ఆల్ థింగ్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ బై గాడ్. చెప్తూ ఎందుకు తెలుసా, దట్ ఇన్ ఆల్ థింగ్స్ హీ మే హ్యావ్ ద ప్రెమినెన్స్, సుప్రిమసీ. ఒక ప్రామినెన్స్ లేకపోతే ఒక సుప్రిమసీ ప్రభువుకి ఇవ్వడానికి నువ్వు జన్మించావు. నీ జీవితంలో తమ్ముడు చెల్లాయి, ఒక 3 points నేను చెప్తాను. ఆ 3 pointsలో ఫస్ట్ ఏంటంటే, నీ జీవితంలో అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యతనివ్వడానికి. చెప్పండి, అన్నిటిలో ఆయనకి ప్రాముఖ్యత. ఎవరికి ఆయన అంటే ఇక్కడ క్రీస్తుకి ప్రాముఖ్యత. నీ జీవితంలో ప్రయారిటీస్, అన్నిట్లో సుప్రిమసీ, ఫస్ట్ ప్లేస్, ప్రథమ స్థానం ప్రభుకి ఇవ్వడానికి ఇస్తున్నావా? నీ జీవితంలో నీ కోర్స్ విషయాల్లో ఇచ్చావా? నీ ఫ్రెండ్షిప్ విషయంలో ఇచ్చావా? నీ క్లోతింగ్ విషయంలో ఇచ్చావా? లేకపోతే నీ పర్చేజెస్ విషయంలో ఇచ్చావా? నీ అన్నిటిలో, నీ ఆలోచనలో ఇస్తున్నావా? నీ సీక్రెట్ లైఫ్లో, నీ పబ్లిక్ లైఫ్లో, నీ సోషల్ లైఫ్లో, నీ గృహ జీవితంలో, ఎక్కడనైనా అన్నిటిలో, నీ మ్యారీడ్ లైఫ్లో, లేకపోతే నీ స్టూడెంట్ లైఫ్లో, అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యతనివ్వడం. అందుకు ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఫస్ట్ రీజన్. రండి, సెకండ్ రీజన్ మనం చూస్తే 2 Corinthians 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి నొందిన తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. తమ్ముడు చెల్లాయ్, ఇక్కడ మనం చూస్తే జీవించు వారిక మీదట తమ కోసం కాక, ఎవరి కోసం జీవించాలండి? మన కోసం ప్రాణం పెట్టి మరణించి మృతిని గెలిచి లేచిన ప్రభువు కోసం జీవించాలి. యు ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్. నీవు నీ సొత్తు కాదు. ఇదే 1 కొరింథీలో మనం 3rd chapterలో చూస్తే, 6th chapterలో చూస్తే, నీవు నీ సొత్తు కాదు. ఎందుకు తెలుసా? నీ కోసం నువ్వు నశించాలి, నువ్వు నరకానికి వెళ్ళాల్సిందే. కానీ ప్రియ ప్రభువు నిన్ను ప్రేమించి కల్వరి సిలువలో తన ప్రాణం అర్పించాడు. అందుకోసం ఆయన కోసం జీవించాలి. ఎందుకు తెలుసా? నీ కోసం ప్రాణం పెట్టి నీకు విమోచన ఇచ్చాడు, నీకు రక్షణ ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఇక నీ కోసం కాకుండా ప్రభు కోసం జీవించాలి. నీ జీవితంలో ఈ అనుభవం గుండా వెళ్తున్నావా? ఆల్రెడీ నువ్వు రక్షించబడ్డావు, కానీ నీ ఇష్టానుసారమైన జీవితం, నీకు అలవాట్లలో నీ ఇష్టానుసారమైన జీవితం, నీ ఆలోచనలో నీ ఇష్టానుసారమైన జీవితం, నీ యొక్క ప్లానింగ్లో నీ ఇష్టానుసారం ప్రభు చిత్తం గ్రహించకుండా అనేక మార్లు తప్పిపోతూ ఉన్నావు, అనేక మార్లు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. రెండవది, నువ్వు ప్రభు కోసం జీవించడానికి, ప్రభు కోసం జీవిస్తున్న క్రమంలో మరి ఏం చేయాలా అనేది ఆలోచిస్తే రెండు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 10వ వచనం, ఎఫెసీ 2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచిస్తే
మనం ఆలోచిస్తే మన పర్పస్ ఆఫ్ లైఫ్ మనం గమనించవచ్చు. టు నో ద పర్పస్, ద కీ ఫ్యాక్టర్ ఈజ్, ద ప్రిన్సిపల్ ఈజ్ గో టు గాడ్. రెండవది, గాడ్ ఆయన అంత మాస్టర్ ప్లాన్ చేసి పెట్టాడు. మనము గాడ్స్ వర్క్మ్యాన్షిప్, మనం ఆయన చేసిన పని అయినాం. వర్క్మ్యాన్షిప్, ఒక మాస్టర్ పీస్ని తయారు చేశాడు. ఎందుకంటే టు క్రియేటెడ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఫర్ గుడ్ వర్క్స్, ఫర్ గుడ్ వర్క్స్. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడకాయ ఆయన నిన్ను సృష్టించాడు. అందుకే మనం సృష్టించబడ్డాం. సో ఏంటి ఆ గుడ్ వర్క్స్ అనేది నీకు తెలియాలంటే గో టు గాడ్, రీడ్ బైబిల్ డైలీ, రెగ్యులర్గా క్వైట్ టైం చేసుకుంటూ ఉంటే ప్రభు నడిపిస్తూ ఉంటాడు. నీకెంత వెలుగు అవసరమో అంతవరకే ఆలోచించండి. ఓకే, మనకు ఒక్కటేసారి మన లైఫ్ అంతా రివీల్ చేయబడదు. ఒక అర్ధరాత్రి అడవిలో ఒక కారులో మనం వెళ్తూ ఉంటే మనం ఆ అర్ధరాత్రిలో మనకు ఆ వే కనబడాలి అంటే లైట్ వేస్తాం. ఆ లైట్ ఎంతవరకు వస్తుంది తెలుసా? నీకెంత అవసరమో అంతవరకే వస్తుంది, కానీ మొత్తం టోటల్ వే నీకు చూపెట్టదు. ప్రభు నీకు ఏది అవసరమో ఆయన అనుదినం నీకు చూపెడతా ఉంటాడు. నేను నీకు ఉపదేశం చేస్తాను. యెషయాలో అంటాడు ఆయన, నేను నీకు ఉపదేశం చేస్తాను, నీకు ప్రయోజనం కలుగు నిమిత్తము నీకు నేను ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తానని ఈవెన్ కీర్తనలు 32:8 కూడా ఆయన చెప్తా ఉన్నాడు. తమ్ముడు చెల్లాయి, నీ జీవితంలో నీకు అర్థం కాని పరిస్థితులు ఉన్నాయా? నీ ఉద్దేశమే, నీ పర్పసే తెలుస్తలేదా? ఇఫ్ యు కమ్ అన్ టు హిమ్, ఆయన నిన్ను గైడ్ చేస్తూ ఉంటాడు. నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకో. ప్రభువా, నీవు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, ఫర్ గుడ్ వర్క్స్ విచ్ గాడ్ ప్రిపేర్ బిఫోర్ హ్యాండ్, అవి ఆలోచిస్తే అవన్నీ కూడా ప్రిపేర్డ్ బిఫోర్ హ్యాండ్, దట్ వీ షుడ్ వాక్ ఇన్ దెమ్ టు లీవ్ అవుట్ క్రైస్ట్ వర్క్స్. డిఫరెంట్ వర్షన్స్లలో ఉన్నాయన్నమాట. క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఫర్ గుడ్ వర్క్స్, యు ఆర్ గాడ్స్ మాస్టర్ పీస్ టు లీవ్ అవుట్ క్రైస్ట్ వర్క్స్. తమ్ముడు చెల్లాయ్, ఇలా ఇవన్నీ కూడా ఈ మాటలు తెలియజేసేది ఏంటంటే దేవుడు నీకోసం ఒక పర్పస్ని పెట్టాడు. ఒక ఎస్తేరికి ఒక పర్పస్, ఒక జోసెఫ్కి ఒక పర్పస్, ఒక పుట్టుగుడ్డివాడికి ఒక పర్పస్, ఒక లాజర్కి ఒక పర్పస్, ఒక మేరీకి ఒక పర్పస్, ఒక రోదేకి ఒక పర్పస్, నీకు కూడా ఒక పర్పస్, ఒక బక్సింగారికి ఒక పర్పస్, జాన్ గూటన్బర్గ్కి ఒక పర్పస్, ఒక విలియం కేరీకి ఒక పర్పస్, నీకు ఒక పర్పస్ ఉంది. అది తెలియాలంటే మోకరించు ప్రభు ఎదుట. లార్డ్ రివీల్ మీ అని అంటే ఆయన నీకు చెప్తాడు, నీకు గైడ్ చేస్తాడు. తమ్ముడు చెల్లాయ్, ఇలా గైడ్ చేస్తున్న టైంలో అది ఒక బ్లెస్సడ్ లైఫ్గా ఆయన డిజైన్ చేశాడు, ఒక ఆశీర్వాదకరమైనది. జెర్మియా 29:11 నీకు అది హోప్ఫుల్ లైఫ్, ఒక పీస్ఫుల్ లైఫ్, ఒక సమాధానకరమైన ఉద్దేశాలే ప్రభు నీ పట్ల కలిగి ఉన్నాడు. ఒక హోప్ఫుల్, నిరీక్షణకరమైన, ఒక ఫ్రూట్ఫుల్ లైఫే ప్రభు నీ కోసం డిజైన్ చేశాడు. ఏదో నువ్వు ఒక సనాతనమైన వ్యక్తిగా, సాధువుగా జీవించాలనేది ఆయన ఉద్దేశం కాదు. ఈ జెర్మియా 29:11 నీకు ఒక బ్లెస్సడ్ లైఫ్ని ఆయన క్రియేట్ చేశాడు. ఈ బ్లెస్సడ్ లైఫ్ క్రియేట్ చేస్తూ ఉంటే ఇక దీనిని నువ్వు క్లెయిమ్ చేసుకోవడం నీ చేతిలో ఉంది. ఒక క్యారెక్టర్ని చూసి మనం ముందుకెళ్దాం. తమ్ముడు చెల్లాయి, బైబిల్లో ఒక క్యారెక్టర్ ఉన్నాడు, మనకందరికి వెల్ నోన్ క్యారెక్టర్. రండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. ఒక మంచి మాటలు పర్పస్ ఆఫ్ లైఫ్ గురించిన మాటలు దీంట్లో ఉన్నాయి. శాంసన్ని దేవుడు ఒక పర్పస్తోని పుట్టించినట్టుగా బైబిల్లో రివీల్ చేయబడింది. రండి, 13వ అధ్యాయం ఓకే 5వ వచనం నేను చదువుతున్నాను, వినండి. న్యాయాధిపతులు 13:5, నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భం పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింప మొదలుపెట్టును. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. శాంసన్ గురించిన పర్పస్ ఏంటి అనంటే, దేవుడు ఫిలిష్తీయుల బారిలో నుంచి, తమ్ముళ్ళు ఇటు గమనించండి, ఫిలిష్తీయుల బారిలో నుంచి ఈ ఇశ్రాయేలులను రక్షించడానికి శాంసన్ని దేవుడు చోజ్ చేసుకున్నాడు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా పెట్టాడు. దేవుడు నిన్ను ఒక పర్పస్ కోసం సృష్టిస్తే, ఈ పాయింట్ గమనించండి రా, దేవుడు నిన్ను ఏదైనా ఒక పర్పస్ కోసం సృష్టిస్తే దానికి కావాల్సిన రిసోర్సెస్ అన్ని నీకు పెడతాడు. శాంసన్ ఈ ఫిలిష్తీయుల బారిలో నుంచి రక్షించడానికి ఇశ్రాయేలుని ఆయన ఒక మంచి మిస్టర్ ఏషియాగా ఆయనను చేశాడు.
మిస్టర్ మిడిల్ ఈస్ట్గా ఆయనను చేశాడు ఆయనని. ఓకే, ఆయన లాంటి శక్తి యుక్తులు, ఈవెన్ యుక్తి కూడా, శక్తి, బలం, ఆ ఫిజిక్, ఆ రోబస్ట్ శక్తి, ఇదంతా శాంసన్కి దేవుడిచ్చాడు. కానీ శాంసన్ ఆ పర్పస్ ఆఫ్ లైఫ్లో నుంచి ఆయన మిస్యూజ్ చేసుకున్నాడు. ఆయన 14th and 16th వర్స్లో చాప్టర్స్లో మనం చూస్తే ఆయన లాస్ట్కి ఏమైనా అమ్మాయిల వెంబడి తిరగడం స్టార్ట్ చేశాడు. తన వరల్డ్లీ ప్లెజర్స్ని నెరవేర్చుకోవడానికి ట్రై చేశాడు. ఆ లస్ట్ని నెరవేర్చుకోవడానికి ట్రై చేశాడు. లోకంలో ఉన్న అట్రాక్షన్స్, ఏ ఫిలిష్తీయుల బారిలో నుండి రక్షించాలో వాళ్ళ దగ్గరికి అమ్మాయిలను చూడడానికి వెళ్ళాడు ఈ శాంసన్. నీ జీవితంలో కూడా ఈ లస్ట్కి ప్రయారిటీ ఇస్తే దేవుని యొక్క పర్పస్లో నుండి డివియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తమ్ముడు చెల్లాయి, ఈ లైఫ్లో 16th చాప్టర్కి రండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం అందరం చదువుదామా? 16 ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. అతడు ప్రాణం విసిగి చావగోరెను. చూసారా, ఆయన ఏమనుకున్నాడంటే లాస్ట్కి సూసైడ్ చేద్దాం అనుకున్నాడు. ఆయన లైఫ్ అట్లనే ఎండ్ అయిపోయింది. ఒక సూసైడల్ లైఫ్ ఎండింగ్ అయిపోయింది పాపం శాంసన్ని. ఏదైతే తన లైఫ్ ప్రయారిటీ పర్పస్లో నుండి పక్కకు తొలగాడో ఆయన జీవితాల్లో ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్కి డిప్రెషన్ మోడ్లోకి వచ్చాడు. లాస్ట్కి సూసైడ్ చేసుకుందామన్న పరిస్థితిలోకి వచ్చాడు. నీ జీవితంలో నీ పర్పస్, ప్రభువు పెట్టిన పర్పస్ నుంచి ఎన్నడూ డీవియేట్ కాకు. అనేకమైన శోధనలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి. అనేకమైన పరీక్షలు, యంగ్ బాయ్స్గా, యంగ్ గర్ల్స్గా అనేకమైన అట్రాక్షన్స్, లోకపు అట్రాక్షన్స్ నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టైంలో నువ్వు కేర్ఫుల్గా ఉండాలి. శాంసన్ లైఫ్ ఎండ్ అయిపోయింది. ఒక బిగ్ ట్రాజడీగా ఎండ్ అయిపోయింది. ఎంత చోజన్ పర్సనాలిటీ, ఎంత లైఫ్ రూయిన్ చేసుకున్నాడు శాంసన్. ఎన్నో రిసోర్సెస్ ఈయనకు పెట్టాడు. 300 నక్కలని, అసలు ఒక్క నక్కను దొరకబట్టుడే. ఇక్కడ ఉన్న బాయ్స్ అందరు కలిసి ఒక నక్కను దొరకబట్టగలమా? నెవర్. 300 నక్కలను ఆయన దొరకబట్టి ఒకదానికొకటి తోకలకి ముడివేసి వాటి మధ్యలో మంట పెట్టి ఆ ఫిలిస్టైన్స్ యొక్క ఎకానమీని దెబ్బతీశాడు శాంసన్. ఒక గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని ఆయన చంపేసేసాడు. ఒక పెద్ద కాకతీయ గేట్ లాంటి గేట్ ఉంటే, ద్వారం ఉంటే, దానికి ఆయనను కట్టేస్తే ఆ ద్వారాన్నే ఆయన తీసుకెళ్ళాడు. చూడండి ఎన్ని రిసోర్సెస్, ఎంత ఎనర్జీ, ఎంత శక్తియుక్తులు శాంసన్ లైఫ్లో పెట్టాడో. నీ జీవితంలో నీవు కూడా నీ గోల్ని రీచ్ అవ్వడానికి, నీ లైఫ్లో విక్టోరియస్ లైఫ్ లీడ్ చేయడానికి, నువ్వు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి తమ్ముడు చెల్లాయి, రిసోర్సెస్ అన్నీ దేవుడు నీ జీవితంలో పెడతాడు. అవి నువ్వు గమనించాలా, వాటికి నువ్వు థ్యాంక్ఫుల్గా ఉండాలి. నీకు ఆయనకున్న చిన్న బొటనవేలు గురించి థ్యాంక్ఫుల్గా ఉన్నాడు. ఆయన ఎంతో సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేశాడు. నీకు ఎన్ని రిసోర్సెస్ ఇచ్చాడు నీ ప్రభు ఆలోచించు. ఎంత మంచి ఫ్యామిలీ నుండి వచ్చావు, నీ పేరెంట్స్ ఎంత కేర్ తీసుకుంటున్నారు, నువ్వు ఎంత అద్భుతమైన సంఘంకు అటాచ్ అయి ఉన్నావు, నీకు రక్షణ స్వార్థ ఎప్పుడో అందింది కదా, రైట్? సో ఇన్ని రిసోర్సెస్ నీకు ఇచ్చి ఇంత స్పిరిచువల్ ఫీడింగ్ నీకు ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా వీటికి థ్యాంక్ఫుల్గా ఉన్నావా? శాంసన్ వాటన్నిటికీ దూరంగా అయిపోయాడు. ఈ శాంసన్ ఇలా రూయిన్ చేసుకోవడానికి ఆయన ఫెయిల్యూర్స్ ఎక్కడ మనం గమనించాము. సో వాటిని ఓవర్కమ్ చేయాలంటే ఒక ఫ్యూ స్టెప్స్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నెంబర్ 1, ఈ శాంసన్ లాంటి ఈ టెంప్టేషన్స్ గుండా మనం వెళ్ళొద్దు అని అంటే మనం చేయాల్సింది కీర్తనలు 119:11 వచనం తీయండి, చదవండి ఎవరైనా ఒకరు. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. తమ్ముడు చెల్లాయి, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, మన లైఫ్లో ఈ లస్ట్ఫుల్, ఈ కోరికలు, ఈ శరీర కార్యాలు, ఇవన్నీ మనం జయించాలి అని అంటే దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. అనుదినం వాక్యాన్ని మెడిటేట్ చేయాలి. నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే యవనస్తుడు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యంను దాన్ని జాగ్రత్తగా
చూచుకొనుట చేతనే కదా. ఒక మనిషి, ఒక యంగ్ బాయ్, ఒక శాంసన్ హృదయంలో దేవునికే ప్రయారిటీ ఉంటే, దేవుని కోసమే జీవించాలి అని అంటే ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు శాంసన్. బట్ ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం దేవుని వాక్యం మనసులో లేదు కాబట్టే ఆయన ఫెయిల్యూర్ అయ్యాడు. నీకంటూ నీ సొంత బైబిల్ ఎవ్రీడే మెడిటేట్ చేస్తున్నావా? క్వైట్ టైం రెగ్యులర్గా చేస్తున్నావా? ఎన్నిసార్లు ఈ బైబిల్ని చదివావు? ఈ బైబిల్కి నీకున్న సంబంధం ఏంటి? ఈ బైబిల్ని ఎంతసేపు టైం ఇస్తున్నావు? మార్నింగ్ ఎన్నిటికి లేస్తున్నావు? ఎంత సమయం మెయింటైన్ చేస్తున్నావు? దాంట్లో ప్రామిస్ ఏందో చూసావా? దాంట్లో గాడ్స్ కమాండ్ ఏంటో చూసావా? దాంట్లో నీకు ఎవరైనా రోల్ మోడల్ ఉన్నారో చూసావా? దాంట్లో ఏదన్నా సిన్ నువ్వు కన్ఫెస్ చేయడానికి ప్రభు చూపెడుతున్నది చూస్తున్నావా? ఈ క్వైట్ టైం హ్యాబిట్స్, క్వైట్ టైం మెథడ్స్ అన్నీ కూడా నేర్చుకొని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే మనం పాపం చేయం. నెంబర్ 2, మనందరికి తెలిసిన వాక్య భాగం మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. ఎవరైనా చదవండి నాన్న. మత్తయి సువార్త 26:41. వాట్ షాల్ మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఫస్ట్ ఏంటి? వాక్యం చదవాలి, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. రెండవ స్టెప్ ఏంటంటే నీ జీవితంలో ప్రార్థన, ఏ లైఫ్ ఆఫ్ ప్రేయర్. చెప్పండి, రెండవది ఏంటి నాన్న? లైఫ్ ఆఫ్ ప్రేయర్. ప్రేయర్కి టైం ఇవ్వాలి. నీ మోకాళ్ళు వంచుతున్నావా? ఎంతసేపు నువ్వు ప్రార్థనలో ఉంటున్నావు? నీ పర్సనల్ ప్రేయర్ ఉందా? ఫ్యామిలీ ప్రేయర్లో నువ్వు జాయిన్ అవుతున్నావా? నీ పేరెంట్స్ ఎంతో కష్టపడి నువ్వు ఫ్యామిలీ ప్రేయర్లో ఉండాలని నిన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటారు. టైంకి రారా బిడ్డ అని అంటూ ఉంటారు. బట్ యూ నెవర్ కేర్స్ దెమ్. చర్చ్ ప్రేయర్ ఎవ్రీ వీక్లీ వన్స్ చర్చ్ ప్రేయర్ ఉంటుంది. ఎప్పుడైనా నువ్వు వచ్చావా సంఘ ప్రార్థనకి? పెద్దల ప్రార్థనలో, పరిచారకుల ప్రార్థనలో నువ్వు టైం ఇచ్చావా? నీ వ్యక్తిగత ప్రార్థన జీవితమే నీ యొక్క జయించే జీవితానికి పునాది. నెంబర్ 2. నెంబర్ 3, డానియల్ 1:8లో మీరు చూడకండి, నేను చెప్తున్నాను. డానియల్ 1:8, బట్ డానియల్ రిజాల్వ్ నాట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్. తన్ను అపవిత్రపరచుకోవద్దని దానియేలు ఉద్దేశించి అని ఉంటుంది బైబిల్లో. తన్ను అపవిత్రపరచుకోవద్దని. నీ లైఫ్లో నువ్వు హోలీగా ఉండాలన్న బలీయమైన కోరిక నీలో ఉంటే నువ్వు శాంసన్ లాగా ఫెయిల్యూర్ కావు. తమ్ముడు చెల్లాయ్, నెక్స్ట్ 2 కొరింథియన్స్ ఏంట్రా అది 6:18. ఏ డేంజర్, కీప్ అవే, ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ. 2 తిమోతి 2:22లో ఏముంది? మీరు మీ యవనేచ్ఛలలో నుండి పారిపోవుడి కదా. రైట్. లర్న్ టు సే నో వితౌట్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ సెల్ఫ్. అక్కడ నుండి పారిపోవడం. దెన్ ఫైనల్లీ నో కాంప్రమైజ్. లాస్ట్ బట్ వన్, జోసెఫ్ లైఫ్లో 39th జెనసిస్ 39:9 ఒక మాట ఉంది. ఇది అందరికీ రావాలా, కంటత రావాలా. ఇంత ఘోరమైన, చదవండి అందరూ, తీయండి. ఆదికాండం 39వ అధ్యాయం. నేను ముగిస్తాను ఇక. ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 9, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. చదవండి అందరు గట్టిగా, బాయ్స్ గట్టిగా చదవండి. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. లైఫ్ ఆఫ్ అన్కాంప్రమైజింగ్ లైఫ్. తమ్ముళ్ళు చూస్తున్నారా ఏమనుంది ఇక్కడ? నో కాంప్రమైజ్. నీ జీవితంలో అన్కాంప్రమైజింగ్ లైఫ్ ఎప్పుడైతే ఉంటుందో నువ్వు శాంసన్ లాగా ఫెయిల్ అవ్వవు. ఫైనల్లీ 1 యోహాను 5వ అధ్యాయం 18వ వచనం రండి. 1 యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం అద్భుతమైన మాట 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. తమ్ముడు చెల్లాయ్, ఎక్కువ టైం నేను తీసుకున్నాను. ఫైనల్గా నిన్ను నీవు భద్రం చేసుకోవాలి. నీ లైఫ్లో సిస్టర్స్, బ్రదర్స్, తమ్ముళ్ళు చెల్లాయిలు, నీ లైఫ్లో నిన్ను నీవు కాపాడుకోవాలి. నీవు దేవుని బిడ్డవు, రక్షించబడిన వాడివి. నీ పట్ల ఒక ప్రభుకి గొప్ప ప్లాన్ ఉంది.
నీ జీవితానికి ఆ ప్లాన్ నెరవేరడానికి, ఆ పర్పస్ నెరవేరడానికి అన్ని రిసోర్సెస్ ఆయన రెడీ చేసి పెట్టాడు. అది నువ్వు క్లెయిమ్ చేయాలి, ఆ లైఫ్ నువ్వు లీడ్ చేయాలి అని అంటే నిన్ను నీవు కాపాడుకోవాలి. నీ జీవితంలో వాక్యం లోతుల్లోకి నువ్వు మునిగిపోవాలి, వాక్యం నీలో నాంచాలి, నీ హృదయంలో ఫీడ్ అయిపోవాలా, మెమరీ ఫుల్ అయిపోవాలా, స్టోరేజ్ ఫుల్ అన్నట్టుగా రావాలా నీ హృదయం. నెంబర్ 2 ప్రేయర్ లైఫ్. నెంబర్ 3 నీకు ఆసక్తి ఉండాలా, పవిత్రంగా ఉండాలని. 4వది నువ్వు పారిపోవాలా సన్నివేశాలు వచ్చినప్పుడు. ఓకే, లర్న్ టు సే నో, నో అని చెప్పడం నేర్చుకోవాలి. ఫైనల్గా అన్కాంప్రమైజింగ్ లైఫ్. లాస్ట్ బట్ వన్, అన్కాంప్రమైజింగ్ లైఫ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నిన్ను నీవు భద్రం చేసుకోవాలి. నీ చేతిలోనే ఉంది. నువ్వు బటర్ఫ్లై నీ చేతిలో ఉంది, దాన్ని చచ్చిపోవాలన్నా బ్రతకాలన్నా నీ చేతిలోనే ఉంది. అది తమ్ముడు చెల్లాయి, నీ పర్పస్ఫుల్ లైఫ్, నీ హోలీ లైఫ్, నీ యొక్క ప్రేయర్ లైఫ్, ఇది నిన్ను గొప్ప హైట్స్లోకి తీసుకెళ్తుంది, ఒక బ్లెస్సెడ్ లైఫ్లోకి తీసుకెళ్తుంది. ఒక చిన్న స్టోరీ, జరిగిన స్టోరీ నేను చెప్పి ముగిస్తాను. వరల్డ్ వార్ 2 జరుగుతున్న సమయంలో, ఇట్స్ ఎ రియల్ స్టోరీ. హిట్లర్ జర్మనీని ఆక్యుపై చేసుకున్నాడు, చుట్టుపక్కల దేశాలు, యూరోప్ కంట్రీస్ అన్ని ఆక్యుపై చేసుకున్నాడు. అక్కడ ఎవ్రీవేర్ అక్కడున్న వరల్డ్ వార్లో జరుగుతున్న ఘోరమైన విషయాలు ఏంటంటే జెవిష్ పీపుల్ మీద టార్గెట్ చేసుకున్నాడు. ఇప్పుడు హమాసోడు ఎట్లనైతే జెవిష్ పీపుల్ మీద టార్గెట్ చేసుకున్నాడో, వీళ్ళంతా యూదులే. వీళ్ళందరినీ పట్టుకొని దాదాపుగా 60 మిలియన్స్ని ఈ హిట్లర్ అనేటోడు చంపేశాడు భయంకరంగా. ఒక చిన్న చిన్న కంపార్ట్మెంట్స్లలో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని పెట్టాడు. సరిగా ఫుడ్ ఇవ్వకపోయేటోడు, సరిగా వాటర్ లేదు, స్టార్వేషన్తో చచ్చిపోతున్నాయి. చూడండి ఎన్ని బాడీస్ ఇలా అనేకం గ్యాస్ ఛాంబర్స్లో వేసి చంపేశాడు. ఒక విలేజ్లో ఒక మేజర్కి ఒక డ్యూటీ అప్పచెప్పాడు. ఏంటంటే ఒక పెద్ద గ్యాస్ ఛాంబర్ ఆ ఊరిలో ఉంది. ఆ గ్యాస్ ఛాంబర్లో ఆయన 1000 మంది, ఆ మేజర్ ఏం చేయాలంటే రోజు రికార్డు రాసుకోవాలా. ఒక విలేజ్ తర్వాత ఒక విలేజ్ 1000 మందిని యూదులను ఆ లైన్లో క్యూలో పెట్టేసుకొని వాళ్ళ పేర్లన్నీ రాసుకొని గ్యాస్ ఛాంబర్లోకి వేయాలి. ఆ గ్యాస్ ఛాంబర్లోకి 1000 మంది పోయిన తర్వాత పాయిజనస్ గ్యాస్ వదిలేస్తారనమాట. వదిలేసిన తర్వాత అందరూ చచ్చిపోతారు. చూడండి, ఇట్లా కుప్పలు బాడీస్ని వేస్తారు. ఇవంతా రియల్గా జరిగిన స్టోరీ ఇది నేను చెప్పేది. ఒకసారి ఇట్లాంటి క్యూ ఉన్న టైంలో అక్కడ పాస్టర్ అబ్రహాం అనేట ఆయన రోజు ఆ మేజర్కి ఆయన ఫ్రెండ్ అన్నమాట. ఆ ఫ్రెండ్ ఏమో వాళ్ళ నేమ్స్ అన్నీ రాసుకుంటాడు. ఆ 1000 మందిని ఆ గ్యాస్ ఛాంబర్లో పంపిస్తాడు. ఆ గ్యాస్ ఛాంబర్లోకి పంపించడానికి ముందుగా ఈ అబ్రహాం అనే పాస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరికి సువార్త చెప్పేవాడు, పర్సనల్ ఎవాంజలిజం చేసేవాడు. అరే బాబు, మీరు యూదులు ప్రత్యేకించబడ్డ వాళ్ళు, యేసు ప్రభు మీ దాంట్లో నుండి వచ్చాడు, ప్రభు నీకోసమే మరణించాడు, ఇప్పుడు నువ్వు చనిపోబోతున్నావు, నువ్వు ప్రభు యుద్ధకు వెళ్తావు, నువ్వు స్వర్గం వెళ్ళాలి అనంటే, పరలోకం వెళ్ళాలి అనంటే, పరలోక రాజ్యం నువ్వు అనుభవించాలి అనంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించని ఈ పాస్టర్ అబ్రహాం అందరినీ ప్లీడ్ చేస్తూ చెప్పేవాడు అనమాట. ఇలా రోజు సన్నివేశం అవుతా ఉంది. ఒకరోజు ఒక యంగ్ బాయ్ 1000 మెంబర్స్ క్యూలో లాస్ట్కు నిల్చుండి ఏడుస్తూ ఉంటే ఈ పాస్టర్ అబ్రహాం ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈ యంగ్ బాయ్ దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకు మొన్ననే రీసెంట్గా పెళ్ళయింది, చిన్నవాళ్ళు నా బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు, మా మదర్ ఫాదర్ వాళ్ళు హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు, నాకు మొన్ననే పెళ్ళయింది, నా వైఫ్ని నేను అయ్యో ఇంత తొందరగా విడోన్ చేస్తున్నా అని ఏడుస్తూ ఉంటాడు. ఎట్లనైనా ఎప్పటికైనా నువ్వు చనిపోవాల్సిందే కదా అని అడుగుతాడు. అని అంటే అవునండి, కానీ నేను ఇంకో కొంతకాలం నేను లైఫ్ని లీడ్ చేయాలని అనుకుంటున్నాను అన్నప్పుడు ఈ పాస్టర్కి జాలి వేస్తుంది. వెంటనే మేజర్ దగ్గరికి పోతాడు. వాళ్ళు ఫ్రెండ్స్ కదా. మేజర్ ప్లీజ్, ఆయన కొత్తగా పెళ్లి చేసుకున్నాడట, ఆయన వదిలేయండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు. అని అంటే ఆయన మేజర్ నవ్వుతాడు. అరే పిచ్చి అబ్రహాం, నీకు తెలియదు, నేను కనుక ఈయనను వదిలేస్తే ఆ 1000 మెంబర్స్ని నేను వేయకపోతే కౌంట్ ఈరోజు హిట్లర్ నన్నేస్తాడు అందులో, అలాంటి చండశాసనుడు హిట్లర్, నీకు తెలియదా అని అంటాడు. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాదు. లాస్ట్కు ఈ యంగ్ బాయ్ దగ్గరికి
పాస్టర్ అబ్రహాం వస్తాడు, వచ్చి యంగ్ బాయ్ నువ్వు వెళ్ళిపో అని అంటాడు. ఆశ్చర్యంగా చూస్తాడు ఈ బాయ్. యంగ్ బాయ్ ఆశ్చర్యంగా చూసినప్పుడు, లేదు నువ్వు వెళ్ళిపో, నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అని అంటాడు. అన్న తర్వాత ఇక 1000 మెంబర్స్ ఆ రోజు జరుగుతున్న సన్నివేశం. యంగ్ బాయ్ పరిగెత్తుకొని వెళ్తాడు. ఇంటికి పోయేసరికి వాళ్ళ మమ్మీ డాడీ అందరు ఏడుస్తూ ఉంటారు. ఈయన సడన్గా వచ్చాడు, బతికొచ్చాడు. అరే ఏంటి, వాట్ హ్యాపెండ్, ఏమైందిరా ఏమైంది అని అంటే స్టోరీ అంతా చెప్తాడు. ఒక పాస్టర్ వచ్చాడు, నన్ను వెళ్ళిపోమన్నాడు అని అంటాడు. అరుణా అని అన్న తర్వాత కాసేపటికి యంగ్ బాయ్కి ఆలోచన వస్తుంది. అరే ఏమైంది, మరి 1000 మెంబర్స్ కదా చనిపోవాల్సింది, నా ప్లేస్లో ఎవరో ఒకరు చచ్చిపోతారు కదా, చావాలి కదా అనే ఆలోచనలు వచ్చి దూరం నుండి చూస్తూ ఉంటారు. అప్పుడు ఒక బాడీ తర్వాత ఇంకొక బాడీ, ఒక బాడీ తర్వాత ఇంకో బాడీ అన్నీ తెచ్చి అలా కుప్ప వేస్తారన్నమాట. ఇలా కుప్ప వేస్తే ఈ కుప్పల మీద ఒక బాడీ వస్తుంది. ఆ బాడీ ఎవరిదంటే పాస్టర్ అబ్రహాంది. ఏం జరుగుతుంది అని అంటే ఆ 1000 మెంబర్స్ నేమ్స్ రాస్తూ ఉంటే లాస్ట్కి ఏం పేరు నీ పేరు అని ఈయన మేజర్ రాసుకుంటా ఉంటే అబ్రహాం అంటాడు. అబ్రహాం అనగానే ఈయన తలెత్తి చూసేసరికి పాస్టర్, ఏ పాస్టర్ పిచ్చా నీకేమన్నా, ఇది జెవిష్ పీపుల్ కంటే ఐఎమ్ ఆల్సో ఏ జ్యూ అని అంటాడు. నేను కూడా ఒక యూదున్నే అంటాడు. అరే ఇన్ని రోజులు నువ్వు నన్ను యూదుడు అని చెప్పలేదే, అయినప్పటికీ నేను నా ఫ్రెండ్, నేను నిన్ను కాపాడుతా, ఎన్నడో ఒకరోజు World War II ముగిస్తుంది, నువ్వు మాత్రం బ్రతకాల ఫ్రెండ్. నో, వాన్నే పిలువు అంటే నో, ఆయనను పిలవాల్సిన పని లేదు, నేను ప్రభు పని చేశాను, నా పర్పస్ ఆఫ్ లైఫ్ని ముగించుకున్నాను, నేను ఆల్రెడీ ఎప్పుడో రక్షించబడి దేవుని పని చేసి ఇక నా యాత్ర, నా పనిని ఇక్కడ ముగించాను. ఆ యంగ్ బాయ్ ఇంకా మారు మనసు పొందలేదు, ఆ ప్రభువుని తెలుసుకోవాలా, ప్రభు కోసం జీవించాలా. ఇలా చెప్పి బలవంతంగా ఆయన గ్యాస్ ఛాంబర్లోకి వెళ్తాడు పాస్టర్ అబ్రహాం. ఎప్పుడైతే ఇదంతా జరిగిందో లాస్ట్కు పాయిజనస్ గ్యాస్ వదిలేస్తారు, అందరూ చచ్చిపోతారు. ఈ కుప్ప మీద పాస్టర్ అబ్రహాం బాడీని కూడా వేస్తాడు. అప్పుడు యంగ్ బాయ్ లాస్ట్కి వచ్చిన బాడీ ఈజ్ పాస్టర్ అబ్రహాంది. పాస్టర్ అబ్రహాం ఈ బైబిల్ని ఇట్లనే గట్టిగా పట్టుకొని చచ్చిపోతాడు. ఆ బైబిల్ అలానే ఉంటుంది. అప్పుడు ఈ యంగ్ బాయ్ ఆయన దగ్గరకు వస్తాడు. ఆయన చేతులలో ఉన్న ఆ పాస్టర్ దగ్గరకు వచ్చి ఆ పాస్టర్ చేతులలో ఉన్న కౌగిలిలో ఉన్న బైబిల్ని తీసుకొని ఈ మాట అంటాడు, ఓ పాస్టర్, యూ డైడ్ ఫర్ మీ, ఐ విల్ లీవ్ యువర్ లైఫ్. ఆ బైబిల్ని తీసుకొని ముద్దాడి, ఓ పాస్టర్, నువ్వు నా కోసం చనిపోయావు, నేను నీ జీవితం నేను జీవిస్తాను, నువ్వు ఏ ప్రభు కోసమైతే జీవించావో ఆ ప్రభు కోసం నేను జీవిస్తాను, ఏ ప్రభు పని నువ్వు చేశావో ఆ పని నేను చేస్తాను. తమ్ముడు చెల్లాయి, ఇది ఆయన చేసుకున్న తీర్మానం. హీ డైడ్ దట్ ఐ మే లివ్. నువ్వు నేను జీవించడానికి మన ప్రభువు చనిపోయాడు. జీసస్ డైడ్ ఫర్ యూ. విల్ యూ లీవ్ హిస్ లైఫ్ ఆర్ విల్ యూ లీవ్ ఫర్ హిమ్? నువ్వు ఆయన కోసం జీవిస్తావా? ఆయన జీవితం జీవిస్తావా? ఆయన అడుగులు వేసుకుంటూ జీవిస్తావా? ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ జీవిస్తావా? దేవునికి నీ పట్ల ఉన్న ప్రణాళికని నువ్వు నెరవేర్చి కడముట్టించి ప్రభు ఇచ్చే కిరీటాన్ని నువ్వు పొందుతావా? ఒక మాట చదివి మనం ముగించుకుందాం రండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అందరం కలిసి గట్టిగా చదువుదామా? శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి వీలైన వాళ్ళు. ఆ యంగ్ బాయ్ తీర్మానం, ఓ పాస్టర్, యూ డైడ్ ఫర్ మీ. నువ్వు నా కోసం చనిపోయావు, నేను నీ జీవితం నేను జీవిస్తాను, నీ ప్రభువుని నేను నమ్ముకుంటాను. నీ ప్రభువు నా కోసం కూడా ప్రాణం పెట్టాడు కదా, ఆ ప్రభు కోసం ఆ ప్రభువుని నేను అంగీకరిస్తాను, ఆ ప్రభు కోసం జీవిస్తాను, నా సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తాను. ఇక ముందున్న జీవితం ఆ ప్రభు కోసమే.
ఆయన నా కోసం వెల ఇచ్చాడు, నేను నా జీవితం ఆయనకు సమర్పిస్తున్నాను. ఇది తీర్మానం నువ్వు చేయగలవా తమ్ముడు చెల్లాయి? ఎవరైనా ఇంకా రక్షణలోకి రాకపోతే, ఇంకా రక్షణ తీర్మానం చేయకపోతే, మారు మనసు పొందకపోతే ఇదే మంచి తరుణం. తమ్ముడు, ప్రభు ప్రేమను నువ్వు తెలుసుకున్నావు. నీ పట్ల దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక ఏంటో నువ్వు తెలుసుకున్నావు ఈరోజు. యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. యు ఆర్ ఎ స్పెషల్ యూనిక్ పర్సనాలిటీ. యు ఆర్ గాడ్స్ మాస్టర్ పీస్. రా ప్రభు యొద్దకి. నిన్ను ప్రేమతో ఆయన సృష్టించాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు. నిన్ను ఆయన బిడ్డగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీకు ఒక మంచి భవిష్యత్తు ఆయన ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. సమర్పించుకుంటావా నీ ప్రభువుకి? నీకోసం ప్రాణం పెట్టి వెల ఇచ్చి కొన్న నీకోసం రక్తం చిందించాడు. అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిబంధన రక్తం. యేసు ప్రభువు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. నీ పాపాలను ఒప్పుకునే ఎడల, నీ ప్రభుని యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే, ఆయన నీకోసం మరణించి తిరిగి లేచాడని నీ హృదయంలో విశ్వసిస్తే నీవు రక్షించబడతావు. సమర్పించుకో. ఇంతకుముందే రక్షించబడిన తమ్ముడు చెల్లాయి, నీ జీవితం వ్యర్థమైనది కాదు. నీ పట్ల ప్రభుకు ఒక ప్రణాళిక ఉంది. నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. శాంసన్ ఆ యొక్క చిత్తాన్ని, ఆ యొక్క ఉద్దేశాన్ని, ఆ ప్రయోజనముని తెలుసుకోకుండా తన లైఫ్ని రూయిన్ చేసుకున్నాడు. వాట్ ఎవర్ యూ, వేర్ ఆర్ యూ నౌ? ఎటువైపు ఉన్నాయి నీ మార్గాలు? ఎటువైపు అడుగులు వేస్తున్నావు? నీ జీవిత గమ్యంలోకి సూటిగా వెళ్తున్నావా? ఆ గురి ఎద్దకే వెళ్తున్నావా? ఇప్పటికైనా స్టాప్ దేర్. వెనుక ఉన్నవి మరచి ముందున్న యేసు వైపు చూస్తూ, సులువుగా చిక్కుల్లో పెట్టి పాపంలోను వదిలేసి నీ పందమందు ఓపికతో పరిగెత్తు. నీకెన్నో రిసోర్సెస్ ప్రభు ఇచ్చాడు. నీ లైఫ్ వేస్ట్ అని అనుకోబోకు. నీకు పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది ప్రభుకి. ఎవ్రీ పర్సనాలిటీ దేవుడు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. నిలబడతావా? ప్రభుకి సమర్పించుకుంటా నీ జీవితం. ఆ ప్రభు కోసం నీ శేష జీవితం, ఇక ముందున్న జీవితం, మిగిలిన జీవితం సమర్పించుకుంటావా? తీర్మానం చేసుకో తమ్ముడు చెల్లాయి, తీర్మానం చేసుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మా సృష్టికర్తవైన సర్వోన్నతుడైన దేవా, మా ఎడల మీరు కలిగిన ఉద్దేశాలు ఎంతో ఉన్నతమైనవి, ఎంతో స్పష్టంగా మీ వాక్యంలో